ఏం చెప్పుకుంటున్నామండి? ఈ అక్షరాల్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో 11 అక్షరాల యొక్క ప్రతిబింబం అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని అక్షరాలకండి? 11 అక్షరాలకి. అడిగినటువంటి ఈ పాయింట్ అడుగుతాడు. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో ఎన్ని అక్షరాల యొక్క ప్రతిబింబం అనేది అద్దంలో ఒకే విధంగా ఉంటుంది. మనకి ప్రతిబింబం అనేది రెండు రకాలుగా చూస్తామండి. ఒకటి కటకంలో చూస్తాం. కటకం అంటే అద్దం లేదా దర్పణం అంటాం. దర్పణంలో చూస్తాం. రెండవది నీటిలో చూస్తామండి. మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అని రెండు ఉంటాయి కాన్సెప్ట్స్. మనకి ఇప్పుడు చెప్పుకుంటుందంతా ఒకటి మిర్రర్ ఇమేజ్. ఈ మిర్రర్ ఇమేజ్ లో మనకి కుడి ఎడమలు అనేది తారుమారు అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక అక్షరం యొక్క డి ఈ విధంగా కనిపిస్తుంది, సి ఈ విధంగా కనిపిస్తుంది, డి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏ నుంచి జడ్ వరకు ఉన్న అక్షరాల్లో ఈ అక్షరాలు మాత్రమే మనకి అర్థంలో కూడా అదే విధంగా కనిపిస్తాయి. అటువంటి అక్షరాలు ఎన్ని ఉంటాయంటే 11. గుర్తుపెట్టుకోండి, దర్పణం అలా రావాలి అక్కడ. దర్పణం అని కానీ, అద్దం అని కానీ, కటకం అని కానీ వచ్చినట్లయితే ఇవి అవుతాయి మనకి. అలా కాకుండా వాటర్ అన్నాడు అనుకోండి, నీటిలో లేదా నీటి ప్రతిబింబంలో. మనము నీటిలో ఎప్పుడైనా చూసుకోండి మీ ప్రతిబింబము, ఎక్కడికైనా సరే మనము బావి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లయితే మీరు కుడి చేయి ఎత్తితే అక్కడ కూడా కుడి చేయి లెగిస్తుంది, ఎడమ చేయి పైకెత్తితే అక్కడ కూడా ఎడమ చేయి పైకెత్తినట్టుగా వస్తుంది. అక్కడ మనకి తేడా ఏంటి? అద్దంలో మనకి కుడి ఎడమలు తారుమరయ్యాయి, కుడి ఎడమలు తారుమరయ్యాయి. కానీ నీటికి వచ్చేసరికి పైకి కిందకి తారుమారవుతాయి. అంటే మీరు నీటిలో చూసుకున్నట్లయితే మీ కాలు పైకి ఉంటాయి, తల కిందకుంటుంది. కాలు పైకి ఉంటే తల కిందకుంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఏ కదా. సో దీని యొక్క వాటర్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటే ఇది ఈ విధంగా ఉంటుంది. సో బి ఏ విధంగా ఉంటే ఇక్కడ కూడా బి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సి ఏ విధంగా ఉంటే సి ఈ విధంగా ఉంటుంది. డి ఈ విధంగా ఉంటే డి ఈ విధంగానే ఉంటుంది, లేదా కొంచెం తెలుగు వస్తుంది. ఈ ఈ ఎఫ్ ఎఫ్ జి జి సారీ కొంచెం రాయడం కష్టం ఇది, ఇలాగ వస్తుంది కదా. జి పేపర్ మీద అయితే ఈజీగా రాసేయచ్చు, తిరగేసి మీదుగా. అంతేనా? ఇలాగ అనుకుంటున్నాను. కొంచెం ఇది రాయలేకపోతున్నాను చూడండి. జి తర్వాత హెచ్ హెచ్ ఐ ఐ జే జే నెక్స్ట్ కే కే ఎల్ ఎల్ ఎం ఎం ఎన్ మీకు ఎప్పుడైనా సరే వాటర్ ఇమేజ్ కావాల్సి వచ్చినప్పుడు మనకి అర్థమైతే ఏం చేస్తాం, పక్కన పెట్టుకున్నాం కదా, అదే అర్థాన్ని కింద పెట్టినట్లయితే మీకు వాటర్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ట్యాబ్ ఉంచుకున్నాం చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది. ఎన్ ఓలాగా వస్తుంది. టీ పి అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. క్యూ క్యూ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఆర్ ఆరు ఈ విధంగా వస్తుంది. సి ఇక్కడ ట్రై చేద్దాం. సి ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ పిక్యూఆర్ఎస్ ఎస్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది. టీ టీలాగా వస్తుంది. యు సారీ టీ అనేది తిరిగేసి వస్తుంది ఈ విధంగా. యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ జెడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది మనకి అక్షరాలు.
చిన్న తేడా అండి. మనకి అద్దం అనేది కుడివైపు పెట్టుకుంటే మనకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. అదే అద్దం అనేది కిందన పెట్టామనుకోండి వాటర్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఏ అనేది ఈ విధంగా ఉంటుంది, డి ఈ విధంగా ఉంటుంది, సి అదే విధంగా ఉంటుంది, డి అదే విధంగా ఉంటుంది, ఈ కూడా అదే విధంగా ఉంటుంది, ఎఫ్ జి హెచ్ మరి అదే విధంగా ఉంటుంది, ఐ అదే విధంగా ఉంటుంది, జే ఉండదు, కే కే మనకి అదే విధంగా వస్తుందా చూడండి ఇక్కడ. ఓకే, కే కూడా మనకి అదే విధంగా వస్తుంది. కే ఎల్ రాదు, ఎం అనేది మనకి తిరిగేసి వస్తుంది కదా ఈ విధంగా. పై అనేది కిందకి రావాలి, కింద అనేది పైకి వెళ్ళాలి. ఎన్ అవ్వదు, ఓ అవుతుంది మళ్ళీ, టీ అవ్వదు, క్యూ అవ్వదు, ఆర్ అవ్వదు, ఎస్ అవ్వదు, టీ అవ్వదు, యూ అవ్వదు, వి అవ్వదు, డబ్ల్యూ అవ్వదు, ఎక్స్ మళ్ళీ అవుతుంది, వై అవ్వదు, జెడ్ అవ్వదు. అంటే ఎన్నో చూసుకోండి ఇక్కడ బి సి డి ఈ హెచ్ ఐ కే ఓ ఎక్స్ 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 వచ్చాయి. మిర్రర్ ఇమేజ్ అయితే 11 వచ్చాయి. అంటే మనకి అద్దంలో చూసినప్పుడు రెండు కూడా మునుపటి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కనిపించే అక్షరాలు అయితే 11 అవుతాయి. అదే వాటర్లో అయితే ఎన్ని అవుతాయి అంటే 9 అవుతాయి. అయితే మనకి 99% దీని మీద ప్రశ్న అనేది రాదులేండి. ఒకవేళ అడిగితే ఏమడుగుతుంటాడంటే ఎక్కువగా మనకి అంబులెన్స్ పేరు అంటే అంబులెన్స్ వ్యాన్ ఉంటాయి కదా, మన పేరుగా చూసినట్లయితే తిరిగేసి కనిపిస్తుంది. సో తిరిగేసి కనిపిస్తుంది సేమ్ అదే విధంగా ఆడొక పేరు ఇస్తాడు, ఏదో పేరు ఇస్తే మ్యాథ్స్ అనేసి మన టెక్స్ట్ బుక్ లో మ్యాథ్స్ అనే పదం ఇచ్చాడు, అలాగే ఫస్ట్ అనే పదం ఇచ్చాడు. ఆ పదాన్ని అర్థంలో చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది మనకి రీజనింగ్ పర్పస్ అడిగితే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏటిహెచ్ఎస్ మ్యాథ్స్, ఇది అర్థంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుందండి చెప్పగలరా? అర్థం చూసినప్పుడు ఎం అనేది ఏ విధంగా వస్తుంది, ఎం లాగే వస్తుంది, ఏ అనేది ఏ లాగే వస్తుంది, టీ అనేది టీ లాగే వస్తుంది, హెచ్ అనేది హెచ్ లాగే వస్తుంది, ఎస్ వచ్చేసరికి ఈ విధంగా మారుతుంది. ఓకే, సో మీరు ఆప్షన్ ఇది ఉంటుంది ఇది పెడతారు తప్పు అయిపోతుంది. ఆప్షన్ లో ఇది ఉంటుంది ఇది పెడతారు తప్పు అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే మనకి ఏం చెప్పుకున్నామండి, అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమ తారుమారు అవ్వాలి. ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. మనకి పదం ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు అద్దంలో చూసినప్పుడు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. రాసే విధానం ఇదే, ఇవే అక్షరాలుగా ఉంటాయి. కానీ ఫస్ట్ ఏం వస్తుందంటే ఎస్ వస్తుంది, దాని తర్వాత హెచ్ వస్తుంది, దాని తర్వాత టీ వస్తుంది, దాని తర్వాత ఏ వస్తుంది, దాని తర్వాత ఎం వస్తుంది. ఇది అద్దంలో దాని యొక్క ప్రతిబింబం. ఇదే ప్రతిబింబం వాటర్లో చూసాం అనుకోండి, అప్పుడేమవుతుంది ఫస్ట్ అక్షరం ఎం ఉంటే ఎంఏ వస్తుంది, కానీ ఏమవుతుందంటే తిరగబడుతుంది ఈ విధంగా, ఏ అనేది తిరగబడుతుంది ఈ విధంగా, టీ అనేది తిరగబడుతుంది ఈ విధంగా, హెచ్ అని తిరగబడుతుంది ఈ విధంగా, ఎస్ అని తిరగబడుతుంది ఈ విధంగా. ఈ విధంగా వస్తుంది ఎస్, ఇదే బాధ ఈ దీని మీద అదే విధంగా వస్తుంది. చూసారా, ఇది మనకి ఏమవుతుందంటే నీటిలో ప్రతిబింబం అవుతుంది, నీటిలో ప్రతిబింబం. ఓకే, సో ప్రతిబింబానికి సంబంధించి మనం ఇంత ఇది నేర్చుకుని సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఏదో ఒక పదం ఇస్తాడు, ఆ పదంకి సంబంధించి మనకి అద్దంలో దాని యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది, లేదా నీటిలో దాని యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది. 99% అడగడు ఇప్పటి వరకు, ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ లో కూడా అడగలేదు. కానీ మనకి కాన్సెప్ట్ ఇచ్చాడు కదా ప్రతిబింబం అనే కాన్సెప్ట్, అడగకూడదని రూల్ లేదు, అడగచ్చు. దాన్ని బేస్ చేసుకున్నాడు మనకి ఇచ్చిన ఇంతరం అయినప్పటికీ కూడా ఆ టీచ్ లెవెల్లో దాన్ని కృష్ణుడు అడగచ్చు. నెక్స్ట్ సౌష్ఠవానికి సంబంధించి మొదటగా మనం రేఖీయ సౌష్ఠవం చెప్పుకున్నాం. ఏంటి రేఖీయ సౌష్ఠవం? మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్ లో మనకి ఏ ప్రశ్నలకు ఇచ్చాడో ఆ ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఎక్కువగా దేని మీద ఇచ్చాడంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండే అక్షరాల మీద ఇచ్చాడండి. మొదటిది ఏ, ఏ మీకు వచ్చిందండి ఏబిసిడీలు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై. ఇటు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి. 6 6 6 3 18 ఇక్కడ 5 రాస్తానా? ఓకే,
ఏదో వదిలినట్టున్నాను చూడండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఓకే, ఇవి మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాలు. ఈ అక్షరాల్లో మనకి సౌష్ఠవ రేఖలు ఎన్ని అక్షరాలకు ఉంటాయంటే, మొదటి బిట్ రాసుకుంటే ఒకవేళ మీరు బిట్ రాసుకున్నట్లయితే సౌష్ఠవ రేఖలు అవి మీకు అనవసరం ఎన్ని ఉన్నా, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా 100 ఉండొచ్చు. సౌష్ఠవ రేఖ ఉందో లేదో మనకు తెలియాలి ఫస్ట్. సో ఏ నుంచి జరుగుతున్న అక్షరాల్లో సౌష్ఠవ రేఖలు ఎన్నింటికి ఉంటాయంటే 16 అక్షరాలకు ఉంటాయి. ఎన్ని అక్షరాలకు? 16 అక్షరాలకు. సో 16లో మనకి ఎన్ని అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉండవు అంటే, ఎన్ని అక్షరాలకి అండి? 10 అక్షరాలకు ఉండవు. దీనికి మొత్తం 26 అక్షరాల్లో ఏ నుంచి జరుగుతున్న అక్షరాలు ఏంటి? 26 అక్షరాలు. ఈ 26 అక్షరాల్లో ఎన్ని అక్షరాలకు ఇక్కడ సౌష్ఠవ రేఖలు ఉంటాయండి? 16 అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉండవు? 10 అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉండవు. 26 వచ్చాయి. 6 6 6 18 సరే, 10 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉండవు. ఇప్పుడు ఏ 16 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉంటాయి, ఏ 10 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉంటాయి. మనం ఇక్కడ 10 అక్షరాలు తక్కువ కాబట్టి సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎఫ్ అనే అక్షరానికి సౌష్ఠవ రేఖ ఉండదండి, ఉండదు. నెక్స్ట్ జి అనే అక్షరానికి సౌష్ఠవ రేఖ ఉండదు. ఏది? రేఖీయ సౌష్ఠవంలో బిందు సౌష్ఠవం ఉండొచ్చు, లేదా భ్రమణ సౌష్ఠవం అనేది ఉండొచ్చు, కానీ ఏ సౌష్ఠవం ఉండదండి? రేఖీయ సౌష్ఠవం అనేది ఉండదు. ముందుగా మనకి ఏం తెలియాలి అంటే, రేఖీయ సౌష్ఠవం అంటే తెలియాలి, భ్రమణ సౌష్ఠవం అంటే తెలియాలి, నెక్స్ట్ బిందు సౌష్ఠవం అంటే తెలియాలి. భ్రమణ సౌష్ఠవము, బిందు సౌష్ఠవం ఒకే విధంగా ఉంటుంది. రేఖీయ సౌష్ఠవం అంటే ఏంటి లేదు, లైన్ పెట్టడమే, అడ్డగా అయితే అడ్డగా, నిలువుగా నిలువుగా, అంతే తేడా. సో హెచ్కి ఉండదు, సారీ జీకి ఉండదు, హెచ్కి ఉంటుంది, ఐకి ఉంటుంది, మళ్ళీ జేకి ఉండదు, కేకి ఉంటుంది, ఎల్కి ఉండదు, ఎంకి ఉంటుంది, ఎన్కి ఉండదు, ఓకి ఉంటుంది, టీకి ఉండదు, క్యూకి ఉండదు, ఆర్కి ఉండదు, ఎస్కి ఉండదు, మళ్ళీ జెడ్కి ఉండదు, మిగతా అన్నిటికీ ఉంటాయి. ఎన్ని చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 10 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉండదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, సౌష్ఠవ రేఖలు ఎన్ని అక్షరాలకు ఉండవు అంటే ఏ నుంచి జెడ్ వరకు రాసుకుంటారు, నీట్ గా అన్ని వేస్తారు. అయితే వై అనే అక్షరానికి వచ్చేసరికి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, వై అనేది మనం ఈ విధంగా రాస్తాం, కానీ వై అనేది ఆ విధంగా ఉండదు. వై అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది వై. సో ఈ విధంగా రాస్తే సౌష్ఠవం అనేది రాదు. ఈ విధంగా ఉన్నప్పుడు సౌష్ఠవం అనేది ఏమవుతుంది? ఇది ఇలా నిలువు రేఖ అనేది సౌష్ఠవం అవుతుంది. అంటే వై అనే అక్షరానికి సౌష్ఠవ రేఖ అనేది ఉంటుంది, కానీ మనం తప్పు రాయడం వల్ల దానికి సౌష్ఠవ రేఖ ఉండదు అనుకుంటాం. ఓకే, సో సౌష్ఠవ రేఖలు ఉండని అక్షరాలని 10 అక్షరాలు. ఆ 10 అక్షరాలు ఏంటి? ఇక్కడ F1 G1 J1 L1 NPQRS. ఇక్కడ చూడండి వరుసగా వచ్చే 4 PQRS, లాస్ట్ జెడ్. ముందు ఏంటండి? ఎఫ్. మొదటి 6 అక్షరాల్లో 1 ఉంది, తర్వాత 6 అక్షరాల్లో 3 అక్షరాలు ఉన్నాయి, తర్వాత 6 అక్షరాల్లో 4 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 4. తర్వాత 6 అక్షరాల్లో 2 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 2 వచ్చేయండి, ఇక్కడ 1 వచ్చేయండి, ఇక్కడ 3 వచ్చేయండి, ఇక్కడ 4 వచ్చేయండి. ఆర్ఎస్ తీసుకుంటే మీకు ఇంకా 5 ఈజీగా ఉంటుంది. సారీ, ఇది 1, ఇది 1. మొత్తం ఏంటి? ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు అక్షరాల్లో ఎన్ని అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉండవు? 10 అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉండవు. మరి ఎన్ని అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉంటాయి? ఎన్ని అక్షరాలు ఏంటి? 16 అక్షరాలు. అయితే 16 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు అనేవి ఒకే విధంగా ఉంటాయా? ఒకే విధంగా అంటే నిలువు సౌష్ఠవ రేఖమా, లేదా అడ్డుగా ఉంటుందా, లేదంటే ప్రతి దీనికి ఒక్కొక్కటే ఉంటుందా? మనకి ఈ 16 అక్షరాల్లో 4 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. 4 అక్షరాలకి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయంటే, 4ట్లో 3టికి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2. 4 అక్షరాల్లో 3 అక్షరాలకు 2 ఉంటాయి. ఒక అక్షరానికి మాత్రం 2 కంటే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే 2 కంటే ఎక్కువ. 2 కంటే ఎక్కువ అంటే అనంతం ఉంటాయి. ఆ అక్షరం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏది? 2 కంటే ఎక్కువ ఉండే అక్షరం ఏదంటే ఓ. ఓ అనే అక్షరానికి సౌష్ఠవ రేఖలను గీసినట్లయితే చూడండి, ఈ విధంగా మనము చిన్నగా గీయచ్చు, ఈ విధంగా ఒకటి గీయచ్చు, లేదా ఈ విధంగా ఒకటి గీయచ్చు. ఎలాగే గీసినా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఉంది, ఆ బిస్కెట్ ని మీరు సమాన భాగాలు చేయాలి. సౌష్ఠవ రేఖను యూజ్ చేసుకోండి. మీరు ఈ విధంగానే చేస్తారంటే అవసరం లేదు. ఈ విధంగా చేసినా సరే అది 2 సమాన భాగాలు అవుతుంది, లేదా ఈ విధంగా చేసినా 2 సమాన భాగాలు అవుతుంది, లేదా ఈ విధంగా చేసినా 2 సమాన భాగాలు అవుతుంది. అంటే వృత్తాకారంలో ఉండేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓ అనే అక్షరమే కాదండి, ఈ ఓ అనే అక్షరం ఏ జామితీయ పటాన్ని పోలి ఉంటుంది? వృత్తాన్ని పోలి ఉంటుంది. అంటే ఇక్కడ ఓ అనే అక్షరానికి ఏ విధంగా అయితే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయో, సేమ్ అదే విధంగా వృత్తానికి కూడా ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అవి ఎన్నంటే మనం చెప్పలేదు, అనంతం. మనకి ఆప్షన్లో ఒకవేళ అనంతం అనే ఆప్షన్ లేకపోతే
2 కంటే ఎక్కువ అంటాడు. ఏంటంటాడు? 2 కంటే ఎక్కువ. ఓకే, సో మనకి ఇక్కడ వృత్తానికి ఎన్ని ఉంటాయండి? అనంతం ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 3 అక్షరాలు చెప్పాం కదా, ఆ 3 అక్షరాలకు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 2 2 అంటే ఒక నిలువు సౌష్ఠవం, ఒక అడ్డు సౌష్ఠవం. 2 దీంట్లో ఒకటి నిలువుగా ఉంటుంది, ఇంకొకటి అడ్డుగా ఉంటుంది. ఆ అక్షరాలు ఏంటి చూద్దాం. ఇక్కడ హెచ్ అనే అక్షరం ఒకటి, నెక్స్ట్ ఐ అనే అక్షరం ఒకటి, నెక్స్ట్ ఎక్స్ అనే అక్షరం ఒకటి. ఈ 3 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు అనేవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూడండి, ఈ హెచ్ అనే అక్షరాన్ని ఈ విధంగా నిలువుగా ఒకటి గీయచ్చు, 2 సమాన భాగాలు అయ్యాయి కదా. నెక్స్ట్ ఈ విధంగా అడ్డుగా ఒకటి గీయచ్చు, పైకి కిందికి సమాన భాగాలు అయ్యాయి కదా. ఎన్ని వచ్చాయి? 2. నెక్స్ట్ ఐకి కూడా, ఐకి నిలువుగా ఒకటి గీయచ్చు ఈ విధంగా, అలాగే అడ్డుగా ఒకటి గీయచ్చు, దీనికి కూడా 2. నెక్స్ట్ ఎక్స్ కూడా అడ్డుగా ఒకటి, నిలువుగా ఒకటి, దీనికి కూడా 2. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ కూడా. మనకి మొత్తం 26 అక్షరాల్లో 16 అక్షరాలు సౌష్ఠవ రేఖలు ఉంటాయి, 10 అక్షరాలకు ఉండవు. ఆ 10 అక్షరాలు చెప్పుకున్నాం మనం. 16 అక్షరాల్లో 4 అక్షరాలకి ఎలా ఉంటాయంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఆ 4టిలో కేవలం 3టికి మాత్రమే 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒకటి నిలువు, ఒకటి అడ్డు. ఆ 3 అక్షరాలు ఏంటంటే హెచ్ ఒకటి, ఐ ఒకటి, ఎక్స్ ఒకటి. ఒక అక్షరం ఓ అనే అక్షరానికి మాత్రం 1 కంటే ఎక్కువ ఉంటుంది. మిగిలిన అక్షరాలు అన్నిటికీ కూడా అంటే ఏ, బి, సి, డి, ఈ, నెక్స్ట్ కే, ఎం, టి, యు, వి, డబ్ల్యూ, వై, వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటే ఉంటుంది. ఏముంటుంది? ఒక్కొక్కటే. ఆ ఒక్కొక్కటి కూడా అడ్డేన అవ్వచ్చు, నిలువైన అవ్వచ్చు. కాబట్టి చూద్దాం ఒకసారి. ఏ అనే అక్షరానికి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది చూడండి, ఈ విధంగా నిలువ సౌష్ఠవం వస్తుంది. బి అనే అక్షరానికి తీసుకున్నట్లయితే ఈ విధంగా అడ్డు సౌష్ఠవం వస్తుంది. సి అనే అక్షరానికి ఈ విధంగా అడ్డు సౌష్ఠవం. డి అనే అక్షరానికి ఈ విధంగా అడ్డు సౌష్ఠవం. ఈ అనే అక్షరానికి ఈ విధంగా అడ్డు సౌష్ఠవం. నెక్స్ట్ కే అనే అక్షరానికి కూడా ఈ విధంగా అడ్డు సౌష్ఠవం. నెక్స్ట్ ఎం అనే అక్షరానికి ఈ విధంగా నిలువ సౌష్ఠవం. నెక్స్ట్ టి అనే అక్షరానికి ఈ విధంగా నిలువ సౌష్ఠవం. యు అనే అక్షరానికి ఈ విధంగా నిలువ సౌష్ఠవం. వి అనే అక్షరానికి ఈ విధంగా నిలువ సౌష్ఠవం. డబ్ల్యూ అనే అక్షరానికి కూడా ఈ విధంగా నిలువ సౌష్ఠవం. నెక్స్ట్ వై అనే అక్షరానికి కూడా ఈ విధంగా నిలువ సౌష్ఠవం. ఓకే, సో మొత్తంగా మనకి ఏవి? ఈ 3 అక్షరాలు వదిలేయండి. ఈ 3 అక్షరాలకి ఏ విధంగా ఉన్నాయి? ఒక నిలువ సౌష్ఠవం ఉంది, ఒక అడ్డు సౌష్ఠవం ఉంది. అవి వదిలేసి ఇంకా మిగతా ఎన్ని చూడండి. ఇక్కడ 1, నెక్స్ట్ అడ్డు 2, 3, 4, 5, 6, 7. అంటే 7 అక్షరాలకు నిలువ సౌష్ఠవం వచ్చింది. వాటితో పాటు ఈ 3 కూడా తీసుకోండి. అంటే మొత్తం ఎన్ని అయ్యాయి? ఇక్కడ 10 అక్షరాలు. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో నిలువ సౌష్ఠవాలు కలిగిన అక్షరాలు ఎన్ని అవుతాయంటే 10 అక్షరాలు అవుతాయి. ఆ 10 అక్షరాలు మనకి ఏంటని అడగరు. ఒకవేళ అక్షరం ఇచ్చి ఆ అక్షరం యొక్క అది నిలువ సౌష్ఠవం, అడ్డు సౌష్ఠవం కూడా అడగదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగాడంటే ఖచ్చితంగా 4 ఆప్షన్లు ఇచ్చే విధంగా అడగాలి. ఎస్ఆర్ నా క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకు అడగదు. ఇప్పుడు ఏ ఇచ్చి ఏది నిలువ సౌష్ఠమో, అడ్డు సౌష్ఠవమో ఒకవేళ ఇస్తే ఏ విధంగా అడుగుతుంటాడంటే ఈ క్రింది వాటిలో సత్యమైనది ఏది, అసత్యమైనది ఇచ్చినప్పుడు ఏకి నిలువ సౌష్ఠవం ఉంటుంది, బికి అడ్డు సౌష్ఠవం ఉంటుంది, సికి నిలువ సౌష్ఠవం ఉంటుంది. సో ఈ విధంగా అడగచ్చు మనకి ఆప్షన్లో. అయితే మనకి 7 నుంచి 10 వరకు ఉన్న అక్షరాల్లో మొత్తం 10 అక్షరాలకి నిలువ సౌష్ఠవం ఉంటుంది. ఆ 10 అక్షరాల్లో 7 అక్షరాలకి ఏంటంటే కేవలం నిలువ సౌష్ఠవం మాత్రమే ఉంటుంది. ఈ మిగిలిన 3 అక్షరాలకి నిలువ సౌష్ఠవం కాబట్టి అడ్డు సౌష్ఠవం కూడా ఉంటుంది అండి. ఇప్పుడు ఇంకా అడ్డు సౌష్ఠవాలు ఎన్నిటి ఉన్నా చూద్దాం. 1, 2, 3, 4, 5, నెక్స్ట్ 5, నెక్స్ట్ అంతే ఏదైనా 3, 7, ఓకే 5 ప్లస్ ఇవి 3 అంటే 5 ఉన్నాయి. వాటితో ప్లస్ ఇవి 3 మొత్తం ఎన్ని? 8. అంటే 7 నుంచి Z వరకు ఉన్న అక్షరాల్లో 8 అక్షరాలకు అడ్డు సౌష్ఠవం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. 7 నుంచి Z వరకు ఉన్న అక్షరాల్లో ఎన్ని అక్షరాలకు సౌష్ఠవాలు ఉంటాయంటే 16 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలకు సౌష్ఠవాలు ఉండవంటే 10 అక్షరాలకు సౌష్ఠవాలు ఉంటాయి. ఓకే, సో మనకి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో ఎఫ్ అనే అక్షరానికి గల సౌష్ఠవ రేఖ సంఖ్యలు ఎన్ని, లేదా ఈ క్రింది వాటిలో సౌష్ఠవ రేఖలు గీయలేని అక్షరం ఏది? సో ఈ విధంగా అడిగిన క్వశ్చన్స్
ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ గా మీకు ఐడియా ఉన్నట్లయితే మొన్న జరిగిన టెట్ పేపర్స్ ఒకసారి తీయండి. ప్రతి టెట్ పేపర్ లో ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చిందండి. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేమడుగుతుంటాడంటే 7 నుంచి 10 వరకు అక్షరాల్లో నిలువ సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని అంటారు? ఎన్నండి? 10. అదేవిధంగా 7 నుంచి 10 వరకు అక్షరాల్లో అడ్డు సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని అడుగుతుంటాడు? ఎన్నండి? 8. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 7 నుంచి 10 వరకు అక్షరాల్లో 2 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని అని అడగచ్చు. ఏంటంటే 1. లేదా 2 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరం మీద అడుగుతుంటారు. అక్షరం ఏదండి? ఓ. 7 నుంచి 10 వరకు అక్షరాల్లో 2 సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఏమని అడుగుతుంటారు? అక్షరాలు ఏవి లేదా అక్షరం ఏది? ఆప్షన్ బట్టి మనం చూసుకోవాలి. ఆప్షన్ లో మనకి హెచ్ అయినా ఉండొచ్చు, లేదా ఐ అయినా ఉండొచ్చు, లేదా ఎక్స్ అయినా ఉండొచ్చు. ఈ మూడింటికి మాత్రమే మనకి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఆ 2 సౌష్ఠవ రేఖలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకటి అడ్డు సౌష్ఠవ రేఖ, ఇంకొకటి నిలువ సౌష్ఠవ రేఖ. ఇది మనకి రేఖీయ సౌష్ఠవం. దేనికండి ఇవి? 7 నుంచి 10 వరకు ఉన్న అక్షరాలకి. అయితే ఇవే సౌష్ఠవ రేఖలు మళ్ళీ మనకి జామితీయ పటాలకు ఇస్తాడు. అంటే చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, దీర్ఘ చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, రాంబస్ ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ గాలిపటంకి ఎన్ని ఉంటాయి, రేఖాఖండానికి ఎన్ని ఉంటాయి, రేఖకి ఎన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా మొదటగా మనము జామితీయ నిర్మాణాలు మొదటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. అంటే బిందువు నుంచి స్టార్ట్ చేద్దాం. బిందువు కానీ తీసుకున్నట్లయితే బిందువుకి సౌష్ఠవ రేఖ అనేది ఉండదు, కాబట్టి మనం వదిలేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 బిందువులు ఏర్పడేటండి రేఖాఖండం. మరి రేఖాఖండానికి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇదే బిట్టు, మెయిన్ బిట్టు. ఇది రేఖాఖండము, రేఖాఖండం. ఇంకొకటి సరళ రేఖ. ఏంటంటే సరళ రేఖ. రేఖాఖండానికి అయితే ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? సౌష్ఠవ రేఖ అంటే అర్థం ఏంటి? దాన్ని సమాన భాగాలు చేయాలి ఫస్ట్. ఓకే. సో రేఖాఖండాన్ని సమాన భాగాలు చేయొచ్చు ఈ విధంగా. పోనీ ఇదే లైన్ ఇక్కడ పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకంటే రేఖాఖండం అనేది ఒక పరిమితమైనది. పరిమితమైనది అయినప్పుడు ఖచ్చితంగా సౌష్ఠవ రేఖ ఏ విధంగా ఉంటుందంటే ఆ రేఖాఖండం యొక్క మధ్య బిందువు గుండా మాత్రమే పోతుంది. అంటే రేఖాఖండానికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. మరి సరళ రేఖ ఏ విధంగా ఉంటుందండి? దానికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఈ సరళ రేఖకి సౌష్ఠవం గీయమంటే మీరు ఎలా గీస్తారు? ఇది మధ్య పాయింట్, అంటే దీనికి ఇది మధ్య పాయింట్ కాబట్టి ఈ విధంగా వస్తుంది అనుకుంటారు. అంతేనా? తప్పలేదు, అది రైటే. నేను గీసిన రేఖ అయితే అదే సౌష్ఠవ రేఖ. ఇప్పుడు మనకి తీసుకుంది ఏంటంటే రేఖ, సరళ రేఖ, రేఖాఖండం కాదు. ఇది ఊరికనే ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? ఇలాగ వెళ్తూనే ఉంటుంది, అంటే పొడిగించుకునే ఉండొచ్చు. ఇప్పుడు రేఖ ఏమైందండి? పెరిగింది. పెరిగినప్పుడు సౌష్ఠవ రేఖ ఇది అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఈ రేఖ సౌష్ఠవ రేఖ ఏమవుతుంది? ఎక్కడెక్కడో ఇది అవుతుంది. ఇప్పుడు అక్కడతో ఆగుతుందంటే అది లేదు. ఏమవుతుంది? ఇంకా వెళ్తూనే ఉంటుంది. అప్పుడు సౌష్ఠవ రేఖ ఏమవచ్చు? ఇప్పుడు ఈ లైన్ కి సెంటర్ పాయింట్ ఏమవుతుంది? ఇది. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే సరళ రేఖకి ఎక్కడా కూడా అంతం అనేది ఉండదు. సో అంతం ఉండదు కాబట్టి మరి దానికి సౌష్ఠవ రేఖ సంఖ్య చెప్పగలమా అంటే చెప్పలేదు. అలాగని సౌష్ఠవ రేఖ ఉండదా అంటే లేదు, ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మరి చెప్పలేనప్పుడు ఎన్ని ఉంటాయండి? అనంతం. ఎన్ని ఉంటాయి? అనంతం. అర్థమైంది పాయింట్? రేఖాఖండానికి అయితే 1 ఉంటుంది, సరళ రేఖ అయితే ఎన్ని ఉంటాయి? అనంతం ఉంటుంది. సో 1 గీసినట్టు 1 కాదండి, ఈ విధంగా మనం ఎన్నైనా గీయచ్చు. ఎందుకంటే సరళ రేఖ అనేది ఉంటే 2 వైపులా కూడా అనంత దూరాలు కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సరళ రేఖకి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే అనంతం ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సరళ రేఖ ఏంటండి? కోణం తీసుకుందాం, లేదా కిరణం తీసుకుందాం. కిరణం అనేది ఏ విధంగా ఉంటుందండి? స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. మనకి మొదట ఏంటండి? ఇచ్చిన పటాన్ని సమాన భాగాలు చేయాలి. సమాన భాగాలు చేసినప్పుడు కుడి ఎడమలు ఒకే విధంగా ఉంటాయి, అంతే కదా? ఇప్పుడు దీన్ని సమాన భాగాలు చేసాను అనుకుందాం. చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇటువైపు ఏముంది? ఎర మార్గం. ఇటువైపు ఏముంది? బిందువు ఉంది. మరి 2 ఒకే విధంగా ఉన్నాయా? లేవు. అంటే కిరణానికి ఈ విధంగా వచ్చినట్టు అర్థమేంటి? కిరణానికి సౌష్ఠవ రేఖలు అనేవి ఉండవు. సౌష్ఠవ రేఖ ఉండాలి అంటే కుడి ఎడమలు ఒకే విధంగా ఉండాలి. కుడి ఒక విధంగా ఉంది, ఎడమ ఒక విధంగా ఉంది. అది సరిగ్గా మధ్యలో లైన్ పెట్టినప్పటికీ కూడా అది సౌష్ఠవ రేఖ అనేది అవ్వదు కదా. సో అది గుర్తుపెట్టుకోండి.
అయితే రేఖాఖండానికి గీసిన ఈ సౌష్ఠవ రేఖ అనేది ఏమవుతుందంటే లంబ సమద్విఖండన రేఖ అవుతుందండి. ఏమవుతుంది? లంబ సమద్విఖండన రేఖ. ఇంతకీ లంబ సమద్విఖండన రేఖ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రేఖాఖండం తీసుకుందాం. రేఖాఖండం అంటే లిమిటెడ్ ఉంటుంది. లంబ సమద్విఖండన అంటే సమద్వి అంటే సమానంగా రెండు భాగాలు చేస్తుంది. అంటే ఈ లైన్ రెండు భాగాలు చేసింది. ఇంకేమన్నాడు? లంబ అన్నాడు. లంబ అంటే అర్థం ఏంటండి? అదేం బూత్ కాదండి. లంబ అంటే లంబకోణం. లంబ అంటే లంబకోణం. అంటే ఒక రేఖాఖండాన్ని ఈ సౌష్ఠవ రేఖ అనేదేమో సమద్విఖండం రెండు సమాన భాగాలు చేసింది. అలాగే లంబ అంటే లంబకోణం ఏర్పడే విధంగా చేసింది. ఈ రేఖాఖండాన్ని ఈ సౌష్ఠవ రేఖ రెండు సమాన భాగాలు అంటే ఇటు అంత ఉంటే ఇటు అంతే ఉంటుంది. మరియు ఇక్కడ ఖండించుకున్న దగ్గర ఎంత కోణం ఏర్పడుతుందంటే 90 డిగ్రీలు ఏర్పడుతుంది. అందుకే రేఖాఖండం యొక్క సౌష్ఠవ రేఖను మనము లంబ సమద్విఖండన రేఖ అంటాం. లంబ సమద్విఖండన రేఖ అంటాం. ఓకే, అయితే ఇక్కడ కరణం అయిపోయింది కదా. నెక్స్ట్ కోణం ఏంటండి? కోణం కానీ తీసుకున్నట్లయితే కోణానికి నిర్వచనం ఏంటండి? ఒక స్థిర బిందువు నుండి లేదా ఒక ఉమ్మడి బిందువు నుండి రెండు కిరణాల మధ్య ఏర్పడే ప్రాంతాన్ని మనం కోణంగా చెప్పుకుంటాం. ఇదే కదా కోణం. ఇప్పుడు ఈ కోణాన్ని రెండు సమాన భాగాలు చేయించే విధంగా ఏదో కొంచెం పెద్ద బటన్ తీసుకోండి. పెద్ద బటన్ తీసుకున్నా సరే ఏమవుతుంది? ఇది కోణం అవుతుంది. ఈ కోణానికి విధంగా సమాన భాగాలు చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోణం మొత్తం విలువ ఒక 80 డిగ్రీలు అనుకోండి, లేదా 60 డిగ్రీలు అనుకోండి. 60 డిగ్రీలు అయినప్పుడు రెండు సమాన భాగాలు అంటే ఇటువైపు ఎంత అవుతుందండి? 30. ఇటువైపు ఎంత అవుతుందండి? 30. ఇందాక ఏం చేసాం? ఒక రేఖాఖండాన్ని సమాన భాగాలు చేసాం. అప్పుడేమైంది? సమద్విఖండన అయింది. రేఖాఖండాన్ని సమద్విఖండన చేసింది. మరి ఇక్కడ ఏం చేసింది? కోణాన్ని సమద్విఖండన చేసింది. కోణాన్ని సమద్విఖండన చేసిన రేఖను మనం కోణ సమద్విఖండన రేఖ అంటాం. ఇక్కడ ఏమైంది? కోణాన్ని రెండు సమాన భాగాలు చేసింది, రెండు. కాబట్టి సమద్విఖండన రేఖ. ఏది? ఈ రేఖ. ఈ రేఖను ఏమంటాం? కోణ సమద్విఖండన రేఖ. అంటే ఒక కోణాన్ని రెండు సమాన భాగాలు చేసే ఈ సౌష్ఠవ రేఖను ఏమంటామంటే కోణ సమద్విఖండన రేఖ అంటాం. మరి కోణాన్ని రెండు సమాన భాగాలు చేసినట్టు అర్థం ఏంటండి? ఇది సౌష్ఠవం ఉన్నట్టే కదా. కాబట్టి కోణానికి గల సౌష్ఠవ రేఖ సంఖ్య ఎంత అవుతుందంటే 1 అనేది అవుతుంది. ఓకే, సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సౌష్ఠవాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడండి. మొదటి మనం ఏం చేస్తాం? రేఖాఖండం చెప్పుకున్నాం, సరళ రేఖ చెప్పుకున్నాం, నెక్స్ట్ చలనం చెప్పుకున్నాం, నెక్స్ట్ కోణం చెప్పుకున్నాం. ఇంకేమున్నాయి నెక్స్ట్? ఇప్పుడు ఇవన్నీ కూడా 1D పటాలండి. మనకి జనరల్ గా 0D పటాలు ఒకటి ఉంటుంది, అలాగే 1D పటాలు ఉంటాయి, నెక్స్ట్ 2D పటాలు ఉంటాయి, నెక్స్ట్ 3D పటాలు ఉంటాయి. 0D అంటే అది పొడవు, వెడల్పు, ఎత్తు లేని పటం. అదేమవుతుంది? బిందువు అవుతుంది. సో 0D పటం అంటే కేవలం బిందువు మాత్రమే. 1D పటాలు అంటే రేఖాఖండము, సరళ రేఖ, కిరణము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే 1D పటాలు అవుతాయి. ఒక పొడవు, వెడల్పు అంటే రెండు పొడవులు ఉన్నాయి అనుకోండి. సో అటువంటి పటాన్ని మనము 2D పటాలుగా చెప్పుకుంటాం. 3D పటాలు అంటే పొడవు, వెడల్పు, ఎత్తు అంటే 3 కొలతలు ఉండాలి. అటువంటి పటాన్ని మనం ఏం చెప్పుకుంటాం? 3D పటాలుగా చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకుని 1D పటాలు అండి. 2D పటాల్లోకి వెళ్దాం. 2D పటాల్లో మనకి మొదటిగా ఏ పటం గురించి మాట్లాడుకుందాం అంటే త్రిభుజం. 3 భుజాలు, 4 భుజాలు, 5 భుజాలు, 6 భుజాలు, ఈ విధంగా భుజాలు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మొదటగా త్రిభుజం తీసుకుందాం. అయితే త్రిభుజం అని అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా 3 అని పెట్టండి. లేదా త్రిభుజానికి సంబంధించి రకాలు చెప్తుంటాడు. ఏంటంటే సమబాహు త్రిభుజం, నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం, నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. ఏంటి? విషమబాహు త్రిభుజం. ఇక్కడ విషమబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటంటే 3 భుజాలు కూడా వేరే వేరేగా ఉంటాయి. సో అటువంటి దీనికి సౌష్ఠవ రేఖలు ఉండవు. నెక్స్ట్ సమద్విబాహు. ద్విబాహు దీంట్లో ద్వి ఉంది కాబట్టి 2 అని అనుకుంటారు చాలా మంది. 2 కాదండి. సమద్విబాహు త్రిభుజానికి ఒక సౌష్ఠవాన్ని మాత్రం మనం గీయగలం. ఓకే, అది కూడా ఏంటంటే శీర్షకోణం దగ్గర గీయగలం. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజం సమానంగా ఉందనుకోండి, ఈ భుజం వేరే విధంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో శీర్షకోణం అంటే ఇది శీర్షకోణం అంటాం. పైన దాన్ని మనం శీర్షకోణం అంటాం.
ఈ శీర్షకోణం గుండా కేవలం ఒక లైన్ మాత్రమే గీయగలం, అదే సౌష్ఠవ రేఖ అవుతుంది. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని గీయచ్చు? ఒకటి మాత్రమే గీయచ్చు. ఎందుకు చెప్పారంటే ఇక్కడ ద్వి ఉంది కదా అని రెండు అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి. సో 3 భుజాలు సమానం కాబట్టి దానికి 3 సౌష్ఠవ రేఖలు వస్తాయి. కానీ ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయని చాలా మంది భ్రమపడుతుంటారు. 2 కాదు, 1. ఆ 1 కూడా ఎక్కడ ఉంటుందంటే శీర్ష కోణం దగ్గర ఉంటుంది. ఈ విధంగా సమబాహు అయితే 3, సమద్విబాహు అయితే 1, విషమబాహు అయితే ఉండవు. సో విషమబాహు అంటే 3 భుజాలు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి 2. ఓకే, సో ఇవి మనకి త్రిభుజాలకు సంబంధించి మూడు త్రిభుజాలు. ఇప్పుడు ఇవి 3 కూడా భుజాల పరంగా ఉన్న త్రిభుజాలు. మరి కోణాల పరంగా కానీ తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఏ త్రిభుజం చదువుతుంటాడంటే లంబకోణ త్రిభుజం ఉంటాడు. ఏంటి? లంబకోణ త్రిభుజం. వాడు ఒకవేళ లంబకోణ త్రిభుజం ఇచ్చినట్లయితే దాన్ని మీరు ఎంత పెడతారంటే 0 పెట్టండి. అలా కాకుండా లంబకోణ సమద్విబాహు అన్నాడు అనుకోండి. లంబకోణ సమద్విబాహు. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. కాబట్టి అది లంబకోణం అని మీకు అనవసరం, లంబకోణం మీరు చూడవలసిన అవసరం లేదు. సమద్విబాహు త్రిభుజానికి 1 ఉంటుంది కాబట్టి అది లంబకోణ త్రిభుజానికి అయితే, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. కేవలం లంబకోణ త్రిభుజం అయితే 0 ఉంటుంది. ఎందుకు లంబకోణ త్రిభుజం 0 ఉంటుందంటే జనరల్ గా లంబకోణ త్రిభుజం భుజాలు ఏ విధంగా ఉంటాయండి? 3 భుజాలు కూడా వేరే వేరే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 3, ఇది 4, ఇది 5. ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. మరి 3 భుజాలు వేరే వేరేగా ఉంటే అది ఏ త్రిభుజం అవుతుంది? విషమబాహు త్రిభుజం అవుతుంది. విషమబాహు త్రిభుజానికి ఎన్ని ఉన్నాయి? 0. కాబట్టి లంబకోణ త్రిభుజానికి కూడా 0 ఉంటుంది. మరి లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి 1 ఎందుకు వచ్చిందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇది ఏ అనుకోండి, ఇది కూడా ఏ అవుతుంది. అప్పుడు ఇది √2a అవుతుంది. ఆ విధంగా ఉంటుంది లంబకోణ త్రిభుజం అనేది. అంటే రెండు భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాము. దానికి 1 ఉంటుంది కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి కూడా 1 ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ త్రిభుజాలు అయిపోయేవి. ఇంకేమిటి ఉన్నాయి? నెక్స్ట్ అంటే 3 భుజాలు అయిపోయాయి. నెక్స్ట్ 4 భుజాలు. 4 భుజాలు కానీ తీసుకున్నట్టు మ్యాక్సిమం ఎప్పుడు కూడా త్రిభుజం అనే పదాన్ని యూజ్ చేయడండి. ఆ త్రిభుజం పేరు చెప్తాడు, అది సమబాహు త్రిభుజమా సమద్విబాహు త్రిభుజమా అనేసి. ఒక త్రిభుజం అనేసి ఆడు అని చెప్పినట్లయితే అది కాంట్రవర్సీ బిట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క త్రిభుజం ఒకలా ఉంటుంది. సో త్రిభుజం ఇచ్చినప్పుడు 3 అంటే త్రిభుజం అనేసి ఖచ్చితంగా 90% ఇవ్వడు. ఆ త్రిభుజం పేరు అయితే ఖచ్చితంగా ఇస్తారు, సమద్విబాహు త్రిభుజమా సమబాహు త్రిభుజమా అనేది. నెక్స్ట్ ఇక్కడ 4 భుజాలు. 4 భుజాలతో ఏర్పడిన పటాన్ని మనం ఏమంటామండి? చతుర్భుజం అంటాం. ఏమంటాం? చతుర్భుజం ఏమంటాం? చతుర్భుజం అంటాం. చతుర్భుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 0. ఎన్ని ఉంటాయి? 0. అయితే చతుర్భుజంలో రకాలు ఉన్నాయి మనకి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి మనము ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అది ఆ కాన్సెప్ట్ అనేది. చతుర్భుజం నుంచి పుట్టింది ఏంటంటే ట్రెపీజియం. ఏంటండి? ట్రెపీజియం. ట్రెపీజియం నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం నుంచి పుట్టింది రాంబస్. అలాగే దీర్ఘ చతురస్రం. అలాగే రాంబస్ నుంచి దీర్ఘ చతురస్రం నుంచి పుట్టింది చతురస్రం. ఓకే, సో ఈ మ్యాప్ అనేది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ ట్రెపీజియం నుంచి ఇంకోటి కూడా పుడుతుందండి, దాని పేరు గాలిపటం అంటాం మనము. సో గాలిపటానికి సంబంధించి మనకి పాత టెక్స్ట్ బుక్లో ఏమి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన టెక్స్ట్ బుక్లో మాత్రం గాలిపటం అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. జస్ట్ ఒక చిన్న టాపిక్, ఒక హాఫ్ పేజ్ టాపిక్ అండి. చతుర్భుజం అని ఇస్తే దానికి సౌష్ఠవ రేఖ సంఖ్య 0. ఎందుకు 0 అంటే చతుర్భుజం అంటే 4 రేఖాఖండాలు ఉండాలి. అది మీకు ఎలాగుంటే మీకు అనవసరం. ఇలా ఉందనుకోండి, ఇది ఒక చతుర్భుజమే, దీనికి సౌష్ఠవ రేఖ నువ్వు ఎక్కడికి ఇస్తావు? గీయాలంటే అది సమానంగా ఉండాలి. అది 4 భుజాలు ఉంది. 4 భుజాలు అంటే దాన్ని చతుర్భుజమే అంటాం మనం. సో 4 భుజాలు ఉన్న చతుర్భుజం మనకి ఎలాగైనా ఉండొచ్చు, అది ఇలా ఉండాలని రూలేట్ లేదు. సో మనకి అటువంటి సందర్భం మనకి సౌష్ఠవం ఏర్పడిన అర్థం అంటే ప్రతి సందర్భంలోనే ఏర్పడాలి. అలాంటప్పుడు దాన్ని సౌష్ఠవ రేఖ తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి పదాలకు సౌష్ఠవ రేఖ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం త్రిభుజానికి ఎన్ని చెప్పుకున్నామండి? 3 చెప్పుకున్నాం కదా. 3 కాదు, త్రిభుజం ఇచ్చినా సరే 0 పెట్టండి. ఇక్కడ చతుర్భుజం 0 అయినప్పుడు త్రిభుజం కూడా 0 అవుతుంది.
త్రిభుజంలో రకాలు ఇచ్చినప్పుడు అవి మారుతుంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి కొంచెం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత మనం సౌష్ఠవానికి వెళ్దాం. మనకి ఎప్పుడైనా మీరు వినే ఉంటారు ఈ చతుర్భుజ యొక్క ధర్మాలు. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రపెజియం నుంచి పుట్టింది ట్రెపీజియం, ట్రెపీజియం నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజము, సమాంతర చతుర్భుజం నుంచి పుట్టింది రాంబస్ దీర్ఘ చతురస్రము, వీటి నుంచి పుట్టింది చతురస్రము. నేను మీకు మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఇవి చెప్పాను అకర్ణీ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, అకర్ణీ సంఖ్యలు. ఏం చేస్తాం మనము, ఈ ఎన్ ఇక్కడ చెప్పేసి ఎన్ ఇక్కడ పెట్టాం. సో పెట్టినప్పుడు ఏమైందంటే ప్రతి సాధ్య సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది, పూర్ణాంకం అవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది, అకర్ణీ సంఖ్య అవుతుంది. అదే ఇటు వచ్చింది అనుకోండి, ప్రతి పూర్ణ సంఖ్య ప్రతి పూర్ణాంకము సాధ్య సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణ సంఖ్య సాధ్య సంఖ్య అవ్వదు, ప్రతి అకర్ణీ సంఖ్య సాధ్య సంఖ్య అవ్వదు. సో ఆ విధంగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకి జాగ్రత్తగా చూడండి. మొదట చతుర్భుజం ఇక్కడ పెట్టినట్లయితే ఇందాక ఏమైంది, ఇటు సైడ్ పెడితే అయ్యింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి చతుర్భుజం ఇటు పెట్టామనుకోండి అవ్వదు. కొన్ని ఈ విధంగా కాకుండా కింద నుంచి తీసుకెళ్దాం. చతురస్రం ఉంది కదా, సో చతురస్రం మనము ఇటు పెట్టామనుకోండి, చతురస్రం ఇటు పెట్టినట్లయితే ఏమవుతుందంటే ప్రతి చతురస్రము రాంబస్ అవుతుంది, ప్రతి చతురస్రము దీర్ఘ చతురస్రం అవుతుంది, ప్రతి చతురస్రము సమాంతర చతుర్భుజం అవుతుంది, ప్రతి చతురస్రము ట్రెపీజియం అవుతుంది, ప్రతి చతురస్రము చతుర్భుజం అనేది అవుతుంది. ఇప్పుడు ఇదే చతుర్భుజం ఇటు పెట్టామనుకోండి చతురస్రం అనేది, అప్పుడు ఏమవుతుందంటే ప్రతి రాంబస్సు చతురస్రం అవ్వదు, ప్రతి దీర్ఘ చతురస్రం అవ్వదు, ప్రతి సమాంతర చతురస్రం అవ్వదు, ప్రతి ట్రెపీజియము చతురస్రం అవ్వదు, ప్రతి చతుర్భుజము చతురస్రం అవ్వదు. సో ఆ విధంగా మనం ప్రతిదీ చూసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అని చెప్పినట్లయితే ఒక అరగంట తినేస్తుంది నాకు టైం. ఇక్కడ జస్ట్ అక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాను. సో ఆ కాన్సెప్ట్ మనకు వస్తుంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మెయిన్ ఏంటంటే ఈ ప్రతి చతురస్రము రాంబస్, ప్రతి చతురస్రము దీర్ఘ చతురస్రం అనేది దేని ఆధారంగా మనం నిర్ణయించాలంటే వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. అంటే చతుర్భుజంలో కర్ణాలు సమానము, కర్ణాలు లంబ సమద్వీకరణ చేసుకుంటాయి, భుజాలు సమానము, కోణాలు 90 డిగ్రీలు ఉంటాయి. సో వీటి ఆధారంగా మనం వాటిని నిర్ణయించాలి. కానీ వాటి ఆధారంగానే మీకు చెప్పినట్లయితే ఎందుకులో బాబు మ్యాథ్స్ అన్నట్టు అనుకుంటారు మీరు. కాబట్టి నియమాల ఆధారంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి. మనకి ఎంత కష్టపడతామో అంటే తీసుకున్న కాన్సెప్ట్ మేము చదువుకోవడానికి ఎంత కష్టపడతామో అది గుర్తుపెట్టుకోవడానికి అంత ఈజీ ట్రిక్స్ పెట్టుకుంటే అంత మంచిది. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, సౌష్ఠవాలు చతుర్భుజానికి అయితే 0, మరి ట్రెపీజియంకి ఎన్ని ఉంటాయంటే దీనికి కూడా 0. ఏంటంటే 0. ట్రెపీజియం ఇంకొక పేరు ఉందండి, ఏం పేరేంటది, సమలంబ చతుర్భుజం. సో సమలంబ చతుర్భుజం అన్న అసలు ఎన్నవుతాయంటే 0 అవుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, ఈ భుజాలు సమానంగా ఉండవు. ఏవి, ఈ భుజాలు సమానంగా ఉండవు, ఈ భుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా అంటే అర్థం ఏంటంటే ఈ రెండు భుజాల మధ్య దూరం అనేది ఇక్కడ 5 ఉంది అనుకోండి, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. అది సమాంతరం వేరు, సమానం వేరు. ఇక్కడ ఈ భుజము సమాంతరంగా ఉంటుంది. అర్థం ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్లు ఉంటే ఇది 15 సెంటీమీటర్లు ఉంటుంది, ప్రాబ్లం ఏంటి లేదు. సమాంతరం అంటే అర్థం ఏంటంటే వాటి మధ్య దూరం సమానంగా ఉంటుందని అర్థం, అంతేగాని ఆ రెండు భుజాలు కూడా సమానం కాదు. ఓకే, సమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సమాంతరం అంటే అర్థం ఏంటంటే అది మనకి ఏంటంటే వాటి మధ్య దూరం అనేది సమానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్పాడు, సమలంబ చతుర్భుజము లేదా ట్రెపీజియం కింద ఉంటే 0 ఉంటాయి. అయితే మళ్ళీ మనకి ఇక్కడ పర్టికులర్ గా సమద్విబాహు ఏంటండి, సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఏమన్నాడు, సమద్విబాహు సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం అన్న ట్రెపీజియం అన్న ఒకటేని. సమలంబ చతుర్భుజానికి 0 ట్రెపీజియం 0 ఇచ్చినప్పుడు వాటి పేరు ఇస్తే 0 అని పెట్టాలి. అలా కాకుండా సమద్విబాహు సమలంబ చతుర్భుజం అన్నాడు అనుకోండి, సమద్విబాహు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉంటాయండి సమద్విబాహు త్రిభుజానికి అయితే 1 ఉంటుంది. సేమ్ అదే విధంగా సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి కూడా ఒకటే ఉంటుంది. మరి సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది, అది కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఈ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఎదురెదురు భుజం చూస్తారా, ఈ రెండు భుజాల పొడవులు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇది 5 ఉంటే ఇది 5 ఉంటుంది, ఇది 10 ఉంటే అది 10 ఉంటుంది. ఎప్పుడు సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో. కానీ సమలంబ చతుర్భుజంలో ఆ విధంగా ఉండదు. ఇది 5 ఉంటే ఇది 6 ఉంటుంది, లేదా 7 ఉంటుంది, లేదా 8 ఉంటుంది. సో ఈ విధంగా ఎంతనే ఉండొచ్చు.
సమద్విబాహు సమలంబ చతుర్భుజం అయితే ఉంటాయండి, ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అయితే ఒక సౌష్ఠవ రేఖ. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం, దీనికి ఒకటే ఉంటుందండి. సమాంతర చతుర్భుజం ఎన్ని ఉంటాయండి, ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నట్టు, ఓకే, సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుందండి, మీకు ఐడియా ఉందా? సో కొంచెం వంగిన విధంగా ఈ విధంగా ఉంటుంది. సమాంతర చతుర్భుజం అర్థం ఏంటంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతరం సమాంతరం సమానం కాదు, సమాంతరం. మ్యాక్సిమం అంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు సమానంగానే ఉంటాయి, కానీ సమానమైన పదాన్ని ఇప్పుడు యూజ్ చేయకూడదు. మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే సమాంతరంగానే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటి మధ్య దూరం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈక్వల్ గా ఉంటుంది. సో అప్పుడే మనం వాటిని సమాంతరం అంటాం. సేమ్ అదే విధంగా ఈ ఎదురెదురు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఏవైనా రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటిని మనం ఏ విధంగా చూపిస్తామంటే వాటి మీద చిన్న ఏడా మార్క్ విధంగా పెడతాం. సో ఈ రెండింటి మీద ఈ విధంగా ఏడా మార్క్ ఉందంటే అర్థం ఏంటంటే ఆ రెండు కూడా సమాంతర రేఖలు అర్థం. మనకి సమాంతర రేఖలు, తిరియక రేఖ అవన్నీ కూడా ముందు వస్తుంది. సో అక్కడ బాగుంటుంది, రెండు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాంతర చతుర్భుజం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సౌష్ఠవ రేఖ గీయాలి. సో సౌష్ఠవ రేఖ గీయవలసి వచ్చినప్పుడు మనం ఏ విధంగా గీయాలండి, ఈ విధంగా గీస్తాం. ఓకే, సో గీసినట్లయితే ఇది చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. అంటే అది సమాన భాగాలు చేసిందా? ఇప్పుడు దీని ఈ విధంగా మర్చామనుకోండి, ఇది పెద్ద భాగం, ఇది చిన్న భాగం, ఏకీభవిస్తుంది ఏంటి, ఏకీభవించదు. మీకు ముందే చెప్పాను, ఇందాక అందమైన గుడ్డను చూపించి మరీ చెప్పాను ఏమనేసి, అది మడత పెట్టినప్పుడు మనకి ఒకే భాగంగా కనిపించాలి. ఇప్పుడు దీని విధంగా మడత పెట్టామనుకోండి, ఒకే భాగంగా కనిపించదు. ఇది ఎక్కువ ఉంది భాగం, ఇది మడత పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే ఇది కప్పీగా ఇంకొంచెం బయటకు కనిపించేస్తుంది మనకి ఎక్స్ట్రా. కాబట్టి సమాంతర చతుర్భుజానికి ఈ విధంగా నిలువు సౌష్ఠవ రేఖ గీయలేము. మనం అడ్డంగా ఉందేమో చూద్దాం. అడ్డంగా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇదేముంది, ఇది కొంచెం ముందుకుంది, ఇది కొంచెం వెనక్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇలా మడిచామనుకోండి, ఏమవుతుంది, మడిచినప్పుడు ఇది ఇక్కడికి ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. అంటే అప్పుడు కూడా ఏకీభవించలేదు. మనకి ఏకీభవించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అటువంటి పట్టణాన్ని ఏకీభవించాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం మడత పెడితే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్స్ తో ఉండాలండి. స్ట్రైట్ లైన్స్ తో ఉన్నప్పుడే మనం మడత పెట్టినప్పుడు అది ఒకే భాగంగా కనిపిస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువలో ఉందనుకుంటే అప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే పైకి ఎంత మిగిలిపోయి లేదా కిందకి ఎంత మిగిలిపోయి, సో ఈ విధంగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క ఈ సౌష్ఠవ రేఖ సంఖ్య ఎంత అవుతుందంటే 0 అనేది అవుతుంది. అయితే కొన్ని అడ్డగా నిలువుగా అవ్వలేదు, కొన్ని క్రాస్ గా అవుతుందేమో చూద్దాం. మనకి ఈ సౌష్ఠవ రేఖ అనేది ఎలాగైనా ఉండొచ్చండి, ప్రాబ్లం ఏంటి లేదు. అది నిలువుగా అడ్డగా గీయడం లేదు, ఈ విధంగానే గీయచ్చు. ఇప్పుడు ఈ విధంగా గీచినప్పుడు మనకి సౌష్ఠవ రేఖ అనేది ఈ రెండు కూడా ఏకీభవిస్తాయి అంటే ఏకీభవించండి అప్పుడు కూడా. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా చూడండి, మనకి పటం ఉంటే మీకు బాగుంది, కొంచెం ఏదైనా పేపర్ లాంటిది. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనకి సౌష్ఠవ రేఖ అనేది అంటే ఈ విధంగా మడత పెట్టినప్పుడు ఆ రెండు కూడా ఏకీభవించవు. కాబట్టి ఇది కూడా సౌష్ఠవ రేఖ కింద రాదు. సో మొత్తంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖ సంఖ్య ఎంత అవుతుందంటే 0 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సమాంతర చతుర్భుజం ఏం పుట్టాయండి, రాంబస్ దీర్ఘ చతురస్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 0. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండింటికి కూడా ఎన్నేసి ఉంటాయంటే 2 ఉంటాయి. ఎన్నేసి ఉంటాయి 2. ఏ విధంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే దీర్ఘ చతురస్రానికి 4 అనుకుంటారు. 4 కాదు, 2 ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకుందాం. సో నిలువుగా ఒకటి వస్తుంది, అడ్డుగా ఒకటి వస్తుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే క్రాస్ గా కూడా 2 సమాన భాగాలు వస్తున్నాయి కదా. మనకి 2 సమాన భాగాలు రావడం ముఖ్యం కాదు. ఇందాక మీకు అదే చెప్పాను, ఒక వస్తువును 2 సమాన భాగాలు చేసినంత మాత్రాన అది మన సౌష్ఠవం కింద తీసుకోకూడదు. ఏమవ్వాలి, మనకి వాటి యొక్క మూలాల గుండా కూడా మనము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక దీర్ఘ చతురస్రం కదా, ఇక్కడ ఇది స్ట్రైట్ గా ఉంది లైన్, సౌష్ఠవమే. మనకు పెడితే మీకు ఒక భాగంగానే కనిపిస్తుంది. పోనీ నిలువుగా పెట్టామనుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇదొక సౌష్ఠవం, ఇదొక సౌష్ఠవం, 2 సౌష్ఠవం. మడత పెట్టినప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఒక భాగంలాగే కనిపిస్తుంది, వెనక భాగం కనిపించడం లేదు. పోనీ ఈ విధంగా మడత పెట్టినప్పుడు కూడా ఇది ఒక భాగంగానే కనిపిస్తుంది, వెనక భాగం కనిపించడం లేదు.
ఇప్పుడు క్రాస్ గా తీసుకున్నాం. క్రాస్ గా అంటే ఇదే కదా. సో దీని నుంచి దీనికి మడత పెడదాం. క్రాస్ గా మడత పెడితే అది ఒకే భాగంగా కనిపిస్తుంది. చూడండి, క్రాస్ గా మడత పెడితే ఇది ఎక్కువ, ఇది తక్కువ. ఇప్పుడు ఇటు నుంచి చూడండి, ఇది ఎక్కువ, ఇది తక్కువగా మిగిలిపోయింది. అందుకే క్రాస్ గా మడత పెట్టినప్పుడు అవి రెండు సమాన భాగాలు అయితే అవుతున్నాయి, కానీ మడత పెట్టినప్పుడు మాత్రం ఒకే పటంగా కనిపించడం లేదు. అందుకని సౌష్ఠవం అనేది కాదు. మనకి క్రాస్ గా వెళ్ళినప్పుడు కూడా ఏమవ్వాలంటే అది ఒకే భాగంగా కనిపించాలి. కనిపించదు కాబట్టి ఇది సౌష్ఠవం అవ్వదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే దీర్ఘచతురస్రం కింద వచ్చే రెండు సౌష్ఠవం, ఆ రెండు సౌష్ఠవం కూడా ఏ విధంగా ఉంటాయంటే భుజాల మధ్య కూడా పోతుంటాయి. మరి రాంబస్ కానీ తీసుకున్నాం అనుకోండి, రాంబస్ ఎలా ఉంటుందండి? డైమండ్ షేప్ లో ఉంటుంది ఈ విధంగా, అంతేనా? అయితే మనం రాంబస్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. సేమ్ గాలిపటం కూడా డైమండ్ షేప్ లో ఉంటుందండి, కానీ పై భుజాలు కొంచెం చిన్నగా ఉంటాయి, కింద భుజాలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది గాలిపటం. గాలిపటము అలాగే రాంబస్ రెండింటిని చూద్దాం. ఇక్కడ మనకి రాంబస్ తీసుకున్నట్లయితే 4 భుజాలు సమానమే. ఇప్పుడు భుజాల ఆధారంగా వీటి మనం ఈ విధంగా సౌష్ఠవాన్ని తీయగలమా అంటే ఈ విధంగా మనకి సమాంతర చతుర్భుజం లాగే ఉంటుందండి రాంబస్ కూడా. కొంచెం ఏ విధంగా అంటే ఇక్కడ తెలిపిస్తుంది చూడండి, ఈ విధంగా కొంచెం వంగే ఉంటుంది. 4 భుజాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా సమాంతర చతుర్భుజం ఏ విధంగా అయితే కొంచెం వంగి ఉంటుందో రాంబస్ కూడా ఇదే విధంగా వంగి ఉంటుంది. నిలువుగా ఉంటే ఈ విధంగా ఉంటుంది, అడ్డంగా పడుకుంటే ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి దాన్ని తీసుకున్నాం సమాంతర చతుర్భుజాల భుజాల ఆధారంగా ఏమైంది, ఇటు ఎక్కువ ఇటు తక్కువ, ఇటు ఎక్కువ ఇటు తక్కువ మిగిలింది. సేమ్ అదే విధంగా రాంబస్ కూడా అదే విధంగా వస్తుందండి. అంటే భుజాల మధ్యలో నుంచి ఈ విధంగా మనము సౌష్ఠవ రేఖను గీసినట్లయితే రాంబస్ కి సౌష్ఠవ రేఖలు రావు, ఎప్పుడు భుజాల ఆధారంగా. మరి క్రాస్ గా గీస్తే వస్తుందా అంటే కర్ణాల గుండా ఈ విధంగా చూడండి, రెండు కూడా సమాన భాగాలు, మడత పెడితే ఒకే భాగంగా కనిపిస్తుంది. ఇది కూడా రెండు కూడా సమాన భాగాలు, మడత పెడితే ఒకే విధంగా కనిపిస్తుంది. ఈ భుజం అనేది సమానం కదా, పైకి కింద ఒకేలాగా ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే చూడండి, పైనుంచి కింద గీసినట్లయితే ఇటు భుజం సమానంగా ఉంది, ఇటు భుజం సమానంగా ఉంది. మరి ఈ విధంగా పెట్టినప్పుడు ఇది పైనుంచి కిందకి మడత పెట్టామనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుంది, ఇక్కడతో ఈ విధంగా ఎండ్ అయిపోతుంది, కింద వరకు రాదు. పైన చిన్న పార్ట్, కింద పెద్ద పార్ట్. కాబట్టి మనకి నిలువుగా ఇది ఒక్కటి మాత్రం సౌష్ఠవ రేఖ అవుతుంది, అడ్డుగా ఉండేది సౌష్ఠవ రేఖ అవ్వదు. అంటే గాలిపటానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే ఒకటి ఉంటుంది. మరి రాంబస్ కి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయండి? రాంబస్ కి ఉంటాయి. రాంబస్ కి చూడండి, ఇక్కడ రెండు కర్ణాలు ఉంటే రెండు గీచాం, ఇదొక కర్ణము, ఇదొక కర్ణము, ఇదొక కర్ణము, ఇదొక కర్ణం, రెండు కర్ణాలు. అంటే రెండు కర్ణాలు రాంబస్ కున్న రెండు సౌష్ఠవ రేఖలు కూడా ఏంటంటే రాంబస్ యొక్క కర్ణాలనండి. రాంబస్ యొక్క కర్ణాలు మనకి రాంబస్ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అవుతుందంటే 2 అవుతుంది. రాంబస్ గల సౌష్ఠవ రేఖల యొక్క పేరు అడిగింది అనుకోండి, ఇంత మనం చెప్పుకున్నాం, ఏది రేఖాఖండానికి గల సౌష్ఠవ రేఖ అయితే లంబ సమద్వికరణ రేఖ అవుతుంది, కోణానికి గల సౌష్ఠవ రేఖ అయితే కోణ సమద్వికరణ రేఖ అవుతుంది. మరి రాంబస్ గల సౌష్ఠవ రేఖలు అయితే ఏమవుతాయంటే రాంబస్ యొక్క కర్ణాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ చతురస్రం. చతురస్రానికి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4. చతురస్రానికి రాంబస్కి పెద్ద తేడా ఉండదండి, రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి, 4 భుజాలు సమానంగానే ఉంటాయి. కానీ చతురస్రంలో కోణాలు ఎలా ఉంటాయంటే 90 డిగ్రీలుగా ఉంటాయి. ఏ విధంగా ఇక్కడ 90 ఉండదండి, కానీ ఇక్కడ 90 ఉంటాయి. అంటే స్ట్రైట్ లైన్స్ తో ఇప్పుడు చెప్పాను కదా, ఇది మనకి ఒక చతురస్రం. ఓకే, ఇప్పుడు ఈ చతురస్రంలో మనకి భుజాల ఆధారంగా ఇలా ఒకటి గీయచ్చు, ఇలా ఒకటి గీయచ్చు, అంటే 2 అయ్యాయి. సేమ్ అదే విధంగా కర్ణాలు గుండా కలిపినా సరే ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒక భాగంగానే కనిపిస్తుంది, ఒకలాగే కనిపిస్తుంది కదా. అంటే మనకి ఇది కర్ణాల గుండా కూడా 2 సౌష్ఠవ రేఖలు గీయచ్చు. అంటే మొత్తం ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 4. గుర్తుపెట్టుకోండి, చతుర్భుజం అయితే 0, ట్రెపీజియం అయితే 0, అదే సమలంబ చతుర్భుజం అయితే 1, గాలిపటం అయితే 1, సమాంతర చతుర్భుజం అయితే 0, రాంబస్ దీర్ఘచతురం అయితే 2, చతురస్రం అయితే 4. ఓకే, ఇవి మనకి జామితీయ పటాలు, 2D పటాలు. ఇంకా ఉన్నాయి, ఇంకా అవలేదు. ఇవి 4 భుజాలు కలిగిన పటాలు. నెక్స్ట్ 5 భుజాలు కలిగిన పటాలు, 6 భుజాలు కలిగిన పటాలు, 7 భుజాలు కలిగిన పటాలు, అవన్నీ ఉంటాయండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 4 భుజాలు సమానంగా ఉన్నాయి, దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఏర్పడ్డాయండి? ఎన్ని ఏర్పడ్డాయి? 4. మరి 5 కలిగితే ఎన్ని ఏర్పడితే చెప్పగలరా? ఒకవేళ 5 సౌష్ఠవ రేఖలు కానీ ఉన్నట్టు, 5 భుజాలు కలిగిన
పటాన్ని మనం ఏం చెప్తామంటే క్రమ పంచభుజిగా చెప్తాం. 6 అయితే షడ్భుజిగా చెప్తాం, 7 అయితే సప్తభుజిగా చెప్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు మనం? మాక్సిమం 2D పటాలు 1D పటాలు అయ్యాయి. 2D పటాలు మనకి ఇక్కడ ఆల్రెడీ వృత్తం గురించి చెప్తున్నాం. వృత్తం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తానికి ఎన్ని ఉంటాయి సాఫ్ట్వేర్ అంటే అనంతం ఉంటాయి. ఒకసారి మనకి ఈ సౌష్ఠవానికి సంబంధించి 5th క్లాస్ ఏంటో చూద్దాం. చూసాక నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, గ్రామర్ సౌష్ఠవం కూడా ఇచ్చాడు. ఇక్కడ కొన్ని మనకి అభ్యాసం 4లో ఇంగ్లీష్ లెసన్స్ ఇచ్చాడు. అటువైపు వాటి యొక్క ప్రతిబింబాలు ఇచ్చాడు. వాటిని మ్యాచ్ చేయమన్నాడు. అవసరం లేదండి. వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఒక పేరు ఇచ్చేస్తాడు. ఆ పేరుని అద్దంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, లేదా వాటర్లో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా అడుగుతుంటాడు. అయితే ఇక్కడ వృత్తం కింద ఉంటాయండి. వృత్తం కాబట్టి దానికి ఓ షేప్ లో ఉంటుంది. ఓకే అనంతం ఉంటాయంటే వృత్తానికి కూడా అనంతం ఉంటాయి. ఎన్నైనా గీసుకోవచ్చు మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకి జ్యామితి నిర్మాణాల్లో ఏ నిర్మాణానికి ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే వృత్తానికి. అయితే ఇక్కడ 4 భుజాలు కలిగిన చతురస్రం ఉంది కదా. చతురస్రానికి ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. దీర్ఘ చతురస్రానికి అయితే 2 ఉన్నాయి. చతురస్రంతో ఏర్పడే 3D పటం చెప్పండి. ఘనం. ఏ విధంగా ఉంటుందంటే ఘనం అనేది ఈ విధంగా అన్ని భుజాలతో సమానంగా ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. చతురస్రాలతో ఏర్పడే పటం ఏంటంటే ఘనం. మనకి చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయి? 4. సో చతురస్రానికి 4 ఉన్నాయి కాబట్టి ఘనానికి కూడా 4 ఉంటాయండి. అయితే మీరు అనుకోవచ్చు, మనకి ఇక్కడ ఘనానికి 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాల్లో 6 చతురస్రాలు ఉంటాయి. ఒక్కొక్క చతురస్రానికి 4 లెక్కలను లెక్కేసుకున్నట్లయితే 6 4 24 రావాలి కదా అనేసి. అయితే మనకి ఇక్కడ ముఖాలను కూడా చేయకూడదండి. అంతరాలం అంటే ఇది ముఖం. అంతరాలం అంటే ఇది ఈ మూల నుంచి అవతల మూల వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్ అనుకోండి. ఈ రూమ్ అనేది ఏ షేప్ లో ఉందంటే ఘనం షేప్ లో ఉంది. మీరేం చేస్తారు? సౌష్ఠవం అంటే ఈ గోడలు లెక్కేస్తారు. గోడలు లెక్కెట్టకూడదు. ఈ మూల నుండి ఆ మూలకు లెక్క పెట్టాలి, అదొక సౌష్ఠవం. ఆ మూల నుండి ఈ మూలకు సౌష్ఠవం, పై నుండి కిందకు సౌష్ఠవం, అటు నుంచి ఇక్కడ సౌష్ఠవం. మొత్తం 4 సౌష్ఠవం. సేమ్ అదేవిధంగా దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకుని మనకు ఉండే 3D పటం ఏదండి? దీర్ఘఘనం. అంతేనా? మరి ఇక్కడ గణానికి చతురస్రానికి 4 ఉన్నప్పుడు గణానికి 4 అయ్యాయి. మరి దీర్ఘ చతురస్రానికి 2 అయినప్పుడు దీర్ఘగణానికి ఎన్ని అవుతాయండి? దీర్ఘగణానికి కూడా 2 అవుతాయి. అది కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి? పై నుంచి కిందకు ఒకటి, పక్క నుంచి ఈ పక్క ఒకటి. అంతేగాని మూలలు అనేవి అవుతాయి. ఈ పై నుంచి కిందకు ఒకటి వెళ్తుంది, ఈ సైడ్ నుంచి ఈ మధ్యలో ఒకటి వెళ్తుంది. ఓకే, సార్ మీరు గుర్తుపెట్టుకోండి. గణానికైతే దీర్ఘగణానికైతే 2, గణానికైతే 4. నెక్స్ట్ ఇంకెక్కడ ఇంకొన్ని 3D పటాలు ఉన్నాయి, ఇంకొన్ని 2D పటాలు ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. మనకి ఇక్కడ వృత్తానికి ఎన్ని వచ్చాయండి? అనంతం వచ్చాయి. మరి అర్ధవృత్తానికి ఎన్ని ఉంటాయి చెప్పగలరు? వృత్తం అయితే అనంతం అయ్యాయి. మరి అర్ధవృత్తం అయితే అర్ధవృత్తం ఏ విధంగా ఉంటుందండి? సగం తినేసిన బిస్కెట్ లా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు దీనికి సౌష్ఠవ రేఖ ఏంటండి? 2 సమాన భాగాలు చేయాలి, అంతే కదా. సో ఈ విధంగా 2 సమాన భాగాలు చేస్తాం. ఇంకే విధంగా చేయగలమా? ఇలా చేయలేం. వృత్తానికి అయితే అనంతం వచ్చాయి, కానీ అర్ధవృత్తం అంటే వృత్తంలో సగం. అర్ధవృత్తానికి అయితే మాత్రం ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటుంది. అది కూడా నిలువు సౌష్ఠవం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి కదా పటాలు. 3D పటాలు తీసుకున్నట్లయితే స్తూపం, నెక్స్ట్ శంకువు, నెక్స్ట్ గోళము, నెక్స్ట్ అర్ధగోళము. యాక్చువల్లీ మనకి ఇవి టెక్స్ట్ బుక్ లో వీటి గురించి లేనట్టు ఉన్నాయి, కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, స్తూపం అనేది ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా ఉంటుంది. స్తూపానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? ఈ విధంగా ఒకటి ఉంటుంది, ఈ విధంగా ఒకటి ఉంటుంది. అంటేనండి 2. నెక్స్ట్ శంకు అనేది ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా జోకర్ టోపీలా ఉంటుంది. ఎన్ని వస్తాయి దీనికి? కేవలం 1 మాత్రం వస్తుంది. గోళం అనేది ఏ విధంగా ఉంటుందండి? ఒక విధంగా చెప్పంటే
వృత్తం షేప్ లో చూసుకోవచ్చు మనం, అంటే బాల్ షేప్ లో ఉంటుంది. అది వృత్తాన్ని బేస్ చేసుకున్నట్లయితే వృత్తం లాగే ఉంటుంది. అంటే వృత్తానికి ఎన్ని ఉంటాయి ఇక్కడ? అనంతం ఉంటాయి. కాబట్టి ఇక్కడ గోళాలు కూడా ఎన్ని ఉంటాయంటే అనంతమే ఉంటాయి. మనకి వృత్తం అనగానే గోళం అనగానే వృత్తం గుర్తు చేసుకోవడమే. వృత్తమైన గోళమైన వాటి యొక్క సంఖ్య ఎంత అవుతుందంటే అనంతం అవుతుంది. అర్ధవృత్తానికి ఎన్ని అయ్యాయి ఇక్కడ? ఒకటే అయింది. సేమ్ అదే విధంగా అర్ధ గోళానికి కూడా ఎన్ని అవుతాయంటే ఒకటే అవుతుంది. అర్ధగోళం ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా ఉంటుంది, ఒక గిన్నె షేప్ లో. సో దానికి ఏ విధంగా వస్తుందంటే మధ్యలో ఈ విధంగా ఒకటి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని, టెక్స్ట్ బుక్ లో నేను కొన్ని చెప్తాను. టెక్స్ట్ బుక్ లో లేనప్పుడు కూడా మనకి సౌష్ఠవాన్ని బేస్ చేసుకుని కొన్ని కొత్త పదాలు చేస్తుంటారు. అంటే ఏకకేంద్రం గల వృత్తాలు, లేదా ఏకకేంద్రం గల చతురస్రాలు. కేంద్రం అంటే వృత్తం గీసినప్పుడు మనకి ఒక కేంద్రం కావాలి. సారీ, ఇదే 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 దీన్ని ఏమంటే వృత్తానికి కేంద్రం అంటాం. ఇదే కేంద్రంతో మనము ఇంకొక వృత్తాన్ని గీచే విధంగా, ఇదే కేంద్రంతో ఇంకొక వృత్తాన్ని గీచే విధంగా. సో ఇటువంటి ఏకకేంద్ర వృత్తాలకు మనము ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు? ఎన్ని గీయచ్చండి? ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇలాగా ఎన్ని వెళ్తుంది. అంటే దీనికి ఏం చెప్పచ్చు? వృత్తమైన, ఏకకేంద్ర వృత్తమైన ఎన్ని గీయచ్చు? అనంతం గీయచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంతా కూడా సౌష్ఠవం గురించి. అది కూడా ఏ సౌష్ఠవం? రేఖీయ సౌష్ఠవం. ముందు ముందు ఇంకా మంచి మంచి ఉన్నాయండి. భ్రమణ సౌష్ఠవము, బిందు సౌష్ఠవం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పుకుని మనము రేఖీయ సౌష్ఠవం. ఒక్క 2 నిమిషాలు భ్రమణ సౌష్ఠవం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం. భ్రమణం అంటే అర్థం ఏంటంటే చుట్టూ అని అర్థం వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక బిందువు. ఈ బిందువు చుట్టూ కూడా ఎంత కోణం ఉంటుందండి? 360 డిగ్రీలు ఉంటుంది. అంతేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నది. రేఖీయ సౌష్ఠవం అంటే రేఖను బేస్ చేసుకుని ఉంటుంది. మరి భ్రమణ సౌష్ఠవం దేని బేస్ చేసుకుని ఉంటుందంటే, భ్రమణం అంటే చుట్టూ ఉండే కోణం ఎంత? 360 డిగ్రీలు. సో ఈ డిగ్రీ, ఈ కోణాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఏది? భ్రమణ సౌష్ఠవం. భ్రమణ సౌష్ఠవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పటాన్ని మనము, లేదా ఒక బిందువుని మనము ఎన్ని భాగాలు చేసుకోవాలంటే 360 భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు? 2 భాగాలు నేను చేయలేను, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. భ్రమణ సౌష్ఠవం అంటే కొంచెం లాజిక్గా చెప్తాను ఇక్కడ. భ్రమణ సౌష్ఠవం అంటే భ్రమణం అంటే చుట్టూ ఉండేది. సో చుట్టూ ఉండే కోణం ఎంత? 360 డిగ్రీలు. 360 డిగ్రీలు అంటే భ్రమణ సౌష్ఠవం అనేదేమో కోణాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇందాక మనము రేఖీయ సౌష్ఠవం అంటే దేని బేస్ చేసుకుని ఉంది? రేఖను బేస్ చేసుకుని ఉంది. అంటే రేఖ గీచినప్పుడు సమానంగా ఉండాలి. ఇప్పుడేమవ్వాలంటే కోణాన్ని, అంటే కోణం కొంచెం కోణాన్ని మనం ఆ పటాన్ని తిప్పినట్లయితే సేమ్ అదే విధంగా కనిపించాలి. ఏమవ్వాలి? సేమ్ అదే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక పెన్ను ఈ విధంగా ఉంది. సో ఈ పెన్ను నేను ఒక 60 డిగ్రీలు తిప్పాను అనుకోండి. సో ఈ విధంగా వస్తుంది. మునుపటి ఏ విధంగా ఉందో పటము సేమ్ అదే విధంగా ఉంది. ఇప్పుడు ఈ పటము లేదు. ఇప్పుడు ఇంకొక 60 డిగ్రీలు తిప్పాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఏ విధంగా మీరు చూసారో సేమ్ అదే విధంగా ఉందా? లేదు. ఇప్పుడు ఇంకొక 60 తిప్పాను, సేమ్ అదే విధంగా వచ్చింది? రాలేదు. ఇంకొక 60 లేదా ఇంకొక 90 లేదా అలా చుట్టూ 360 డిగ్రీలు తిప్పాను ఈ విధంగా. మీరు ఫస్ట్ ఏ విధంగా చూసారో సేమ్ అదే విధంగా వచ్చింది, పటము వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఒక పటాన్ని ఒక తలంలో తీసుకున్నప్పుడు ఆ తలంలో ఆ పటాన్ని మనము కోణం ఆధారంగా కానీ తిప్పినట్లయితే, దేని ఆధారంగా? కోణం ఆధారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రంగా తీసుకుందాం. ఓకే సార్, దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రం అనేదేమో కొంచెం కోణంతో తిప్పాలి. కోణంతో తిప్పినప్పుడు ఏ కోణం దగ్గర అయితే సేమ్ ఇదే విధంగా కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పటాన్ని మనము 90 డిగ్రీలుగా తిప్పితే ఈ విధంగా ఉంటుంది. ఇది 90 డిగ్రీల పటం. ఇంకొక 90 డిగ్రీలు తిప్పితే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే 2 90 తిప్పాం. అంటే మొత్తం ఎంత తిప్పినట్లు లెక్క? 180 డిగ్రీలు తిప్పాం. అంటే ముందు మనం ఏ పటం చూస్తాం? దీర్ఘ చతురస్రం ఇదే ఆకారం చూస్తాం. అడ్డం అంటే ఇది ఎక్కువ, ఇది తక్కువగా. 180 డిగ్రీలు తిప్పిన తర్వాత కూడా ఏ విధంగా కనిపించింది? సేమ్ అదే విధంగా కనిపించింది. అంటే ఇక్కడ ఏమైందంటే భ్రమణ సౌష్ఠవం అయింది. అంటే మనకి ఏ విధంగా ఉండాలి? ముందు ఏ పటం అయితే ఉందో సేమ్ అదే విధమైన పటం రావాలి. ఇప్పుడు ఎంతో కొంత కోణం తిప్పినప్పుడు. సో 180 డిగ్రీలు తిప్పినప్పుడు సేమ్ అదే పటం వచ్చింది. ఇప్పుడు ఇంకొక 90 డిగ్రీలు అంటే 270 డిగ్రీలు తిప్పుతున్నాను. ఇప్పుడు నేను మొత్తంగా 270 డిగ్రీలు తిప్పాను.
మారిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక 90 డిగ్రీలు తిప్పుతున్నాను అంటే 360 డిగ్రీలు, మొత్తం 360 డిగ్రీలు తిప్పిస్తాను. మొత్తం 360 డిగ్రీలు తిప్పిన సందర్భంలో ఈ దీర్ఘ చతురస్రం అనేది ఫస్ట్ మీరు చూసిన పటాన్ని పోలినట్టుగా ఎన్ని రకాలుగా ఉంది? 2 విధాలుగా ఉంది. ఫస్ట్ మీరు ఈ విధంగా చూస్తారు, 180 డిగ్రీలు తిప్పినప్పుడు సేమ్ అదే విధంగా ఉంది, మళ్ళీ 360 కంప్లీట్ అయినప్పుడు సేమ్ అదే విధంగా ఉంది. అంటే మొత్తం 360 కంప్లీట్ అయ్యేసరికి దీర్ఘ చతురస్రం అనేది ఎన్ని సందర్భాల్లో మీకు సేమ్ ఫస్ట్ చూసిన దీర్ఘ చతురస్రంలో కనిపించింది? 2 సందర్భాల్లో. అంటే దీర్ఘ చతురస్రానికి భ్రమణ సౌష్ఠవం ఏంటండి? భ్రమణ సౌష్ఠవం ఎంతంటే ఎంత కోణం మీకు కనిపించింది? సేమ్ అదేవిధంగా 180 డిగ్రీలు కనిపించింది. అంటే ప్రతి 180 డిగ్రీలకి ఆ పటం అనేది సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మరి మొత్తం కోణం ఎంతండి? 360 డిగ్రీలు. అంటే ఈ 360 డిగ్రీలు మనం ఈ 180తో కానీ భాగించామనుకోండి ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఆ 2 ఏంటంటే 360 డిగ్రీల కోణంలో ఆ పటం అనేదేమో భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఏంటంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం. పరిమాణం అంటే అర్థం ఏంటంటే ఎన్నిసార్లు మీకు అదే విధంగా కనిపించిందంటే 2 సార్లు కనిపించింది. అయితే మీకు ముందే ఏం తెలియాలంటే కోణం తెలియాలండి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గడియారంలో 12గా తీసుకుందాం, ఇది 6గా తీసుకుందాం, 3, 9. ఇప్పుడు ఒక పటం ఈ విధంగా ఉందనుకోండి, ఇది 0 డిగ్రీల మీద ఉంది. ఏ విధంగా ఉంది? 0 డిగ్రీల మీద. ఇప్పుడు ఇది 3 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు కోణం ఎంత తిరిగినట్లు లెక్క అంటే 90 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. ఓకే, సో ముందు ఇక్కడ ఉంది 0 డిగ్రీలు, ఇక్కడికి వచ్చేసరికి 90 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. ఇంకొకటి తిరిగింది అనుకోండి, ఈ విధంగా ఎంత అవుతుంది? 90. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగింది అనుకోండి ఎంత అవుతుంది? 90. మరి ఎక్కడి నుంచి పైకి తిరిగింది అనుకోండి 90. అంటే 4 90లు. సో 90 తిరగాల అంటే రూల్ లేదు, అది ఎంతనే తిరగచ్చు. ఎన్ని భాగాలు చేస్తాం ఇక్కడ మనం? ఈ భ్రమణాన్ని, ఈ బిందువుని 360 భాగాలు చేస్తాం. ఆ 360 భాగంలో 360 డిగ్రీ కోణంలో ఏ కోణం దగ్గర అయితే అది ముందున్న పటాన్ని పోలి ఉంటుందో ఆ కోణాన్ని మనము భ్రమణ సౌష్ఠవంగా తీసుకుంటాం. భ్రమణ సౌష్ఠవంగా తీసుకుంటాం. భ్రమణ సౌష్ఠవ కోణం. ఓకే, సో భ్రమణ సౌష్ఠవ కోణంగా తీసుకుంటాం. దీర్ఘ చతురస్రానికి అయితే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందండి? 180 డిగ్రీలు అవుతుంది. ఆ 180 తోటి 360 డిగ్రీలు. 360 డిగ్రీలు ఎందుకు మనం భాగించాలి? ఒక బిందువు చుట్టూ కూడా లేదా ఒక భ్రమణం చుట్టూ కూడా ఒక భ్రమణం చేసిందంటే అర్థం ఏంటంటే 360 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. కాబట్టి ఆ 360 కూడా మనం భావించాలి. ఓకే, మొత్తం ఇక్కడ మనకి 360 డిగ్రీలు కోణం. కాబట్టి 360 డిగ్రీలు కూడా ఆ పటం తిరిగినప్పుడు ఏ ఏ కోణాల దగ్గర అయితే సేమ్ మునుపటి పటానికి పోలి ఉందో ఆ కోణాలు ఎన్నిసార్లు అయితే వస్తుందో అది భ్రమణ పరిమాణం అవుతుంది. మొదటగా ఏ కోణం దగ్గర అయితే ముందున్న పటానికి పోలి ఉంటుందో ఆ కోణాన్ని మనం భ్రమణ సౌష్ఠవ కోణంగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రేఖాఖండం తీసుకుందాం. ఏంటి? రేఖాఖండం. రేఖాఖండం అనేది ఏ విధంగా ఉంటుందండి? ఒక స్ట్రైట్ లైన్ తో ఉంటుంది కదా. సో స్ట్రైట్ లైన్ గా ఉన్నది ఇక్కడ స్కేల్ దొరికింది. ఇది ఒక రేఖాఖండంగా భావించండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉందనుకోండి, ఈ విధంగా అంటే అది మునుకున్న స్థితిని మనం ఏ విధంగా తీసుకోవాలంటే 0 డిగ్రీలుగా తీసుకోవాలి. లేదా ఇప్పుడు ఈ విధంగా ఎక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు ఇది ఒక 90 డిగ్రీలు తిప్పాడు అనుకోండి, ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. మీరు మునుపటిగా ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ నిలువుగా చూశారు, కానీ 90 డిగ్రీలు తిప్పినప్పుడు ఏమైంది? అడ్డుగా అయిపోయింది. అంటే దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఇంకొక 90 తిప్పుతాం ఎక్స్ట్రాగా. సో ముందు 90, ఇప్పుడు 90, మొత్తం ఎంత అవుతుంది? 180 అవుతుంది. అంటే 180 డిగ్రీలు తిప్పిన తర్వాత ఏమైంది? మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే నిలువుగా చూస్తారో సేమ్ అదే విధంగా నిలువుగా వచ్చింది. అంటే ఇది ఏ షేప్ లో ఉంచడం? జాగ్రత్తగా దీర్ఘ చతురస్రం షేప్ లో ఉంది కదా. అంటే దీర్ఘ చతురస్రం అనేది ఏ కోణం దగ్గర ఇక్కడ సేమ్ మునుపటి పటానికి పోలి ఉంది? 180 డిగ్రీల పోలి ఉంది. అందుకే ఆ 180నే మనము దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణంగా చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ 180. మనం ఎంత తిప్పాలి? 360 డిగ్రీలు కూడా తిప్పాలి. 180 మాత్రం మనం తిప్పాం. నెక్స్ట్ 270కి తిప్పాడు. ఫస్ట్ మీరు ఏ విధంగా చూసిన విధంగా వచ్చిందా? రాలేదు. 360 కూడా కంప్లీట్ చేసేద్దాం ఈ విధంగా. సో కంప్లీట్ చేస్తాం విజయవంతంగా. ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ మీరు ఏ విధంగా చూసారో ఆ విధంగా వచ్చింది.
అంటే మొత్తంగా 360 డిగ్రీల్లో ఈ దీర్ఘ చతురస్రం అనేది ఎన్ని సందర్భాల్లో సేమ్ మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా వచ్చింది, 2 సార్లు వచ్చింది. అదే మనకి ఏమైంది, భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఎందుకంటే నొక్కి చెప్తున్నానంటే ఒకటే కాన్సెప్ట్ మీకు, మనకి టెట్ పెద్ద ఇంపార్టెంట్ కాదండి, డిఎస్సి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టెట్ లోనే 7-8 మార్కులు వస్తేనే ఒక మార్క్ వచ్చినట్లు లెక్క డిఎస్సిలో. కానీ డిఎస్సిలో ఒక మార్క్ సంపాదించుకుంటే సరిపోతుంది. ఈ బిట్ ఇస్తారు, ఇటువంటి బిట్లు ఇస్తారు మనకి. కొంచెం మనకి ఏమంటారంటే దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత, లేదా దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత, సో ఈ విధంగా అడుగుతుంటారు. ఇప్పుడు ఇందాక మీరు దీర్ఘ చతురస్రంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు దీర్ఘ చతురస్రంగా తీసుకోకండి, ఒక రేఖగా తీసుకోండి. సో రేఖగా తీసుకుని అదే వస్తుంది. కొంచెం పటం మారుద్దాం. పటం ఏముంది, ఓకే, ఒక అందమైన డబ్బా చూపిస్తాను. ఓకే, ఇది ఒక చూడండి జాగ్రత్త, ఇది ఒక చతురస్రం షేప్ లో ఉంది కదా. సో చతురస్రం షేప్ లో ఉంది. కోణాలు చెప్పాను కదా కాలేదు నేను. మనం పటం అయితే ఎప్పుడైతే తీసుకుంటామో జాగ్రత్తగా చూడండి, ఇది పైకి ఉంది, ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు ఇది 0 డిగ్రీల మీద ఉంది. మనం ఎన్నిసార్లు తిప్పాలి, చుట్టూ తిప్పాలి. అంటే ఇది పైకి ఉంది కాబట్టి మళ్ళీ ఇదే భాగం పైకి వచ్చినంత వరకు తిప్పాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము, 90 డిగ్రీలు అంటే ఇటు తిప్పడం. మీరు ముందు ఏం చూస్తారు, చతురస్రం చూస్తారు, ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉండేది. మీరు భుజాలు మారిపోయింది అనుకోకండి, భుజాలు వదిలేయండి. పటం మీకు చూడడానికి ఫస్ట్ మీరు ఎలా చూస్తారో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది, చెప్పండి. సేమ్ అదే విధంగా కనిపిస్తుంది కదా, ఒకటి. నెక్స్ట్ 180 డిగ్రీలు తిప్పాను, అప్పుడు కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుందా, 2. 270 డిగ్రీలు తిప్పాను, సేమ్ అదే విధంగా కనిపిస్తుందా, కనిపిస్తుంది, 3. 360 డిగ్రీలు తిప్పుతాను, సేమ్ అదే విధంగా కనిపిస్తుందా, 4. అంటే మొత్తం ఇక్కడ చతురస్రంగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొదటగా ఏ డిగ్రీ దగ్గర సేమ్ అదే పటాన్ని చూపించిందండి, 90 డిగ్రీల దగ్గర చూపించింది. అయితే మీకు ఇక్కడ మనం ఎన్ని డిగ్రీలు తిప్పాలంటే 360 డిగ్రీలు తిప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 డిగ్రీలు అనుకోండి, 1 డిగ్రీ దగ్గర కొంచెం ఈ విధంగా మారుతుంది, సేమ్ అదే విధంగా కనిపిస్తుందా, కనిపించదు, కొంచెం చేంజ్ అయిపోతుంటాయి ఇవన్నీ కూడా. అలాగ వచ్చేసరికి కరెక్ట్ గా తొలి ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా పటం ఇచ్చి చూడండి, ఈ విధంగా ఉందనుకోండి. ఓకే, ఇది ఒక పటం అండి, ఇది 0 డిగ్రీలు ఈ విధంగా ఉంది. ఇప్పుడు 1 డిగ్రీ తిరగాలి. 1 డిగ్రీ తిరిగినప్పుడు చూడండి, ఇది 1 డిగ్రీ తిరిగింది అనుకోండి, కొంచెం తేడా వస్తే చూడండి, సైడ్ లేదు 2 డిగ్రీలు తిరిగింది, 3 డిగ్రీలు, 4 డిగ్రీలు, అలాగా చుట్టూ వస్తుంది. 90 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఫస్ట్ మీరు ఏదైతే గీచారో సేమ్ అదే పట్టం మీద ఏకీభవించేస్తుంది, మరి కనిపించదు మీకు. 97కి వచ్చాం అనుకోండి, 97కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయి చుట్టూ కూడా అలాగ వచ్చేసరికి మళ్ళీ 180 డిగ్రీకి వచ్చేసరికి మళ్ళీ చుట్టూ ఏకీభవించేస్తుంది, మళ్ళీ 270కి వచ్చేసరికి చుట్టూ ఏకీభవించేస్తుంది, మళ్ళీ 360 డిగ్రీకి వచ్చేసరికి చుట్టూ ఏకీభవించేస్తుంది. అంటే ఈ విధంగా ఏకీభవించుంటుంది. ఈ విధంగా ఒక పటం అనేది మనకి ఏ కోణం అయితే సేమ్ అదే విధంగా కనిపిస్తుందో ఆ కోణాన్ని మనం భ్రమణ కోణంగా చెప్పుకుంటాం. అయితే దీర్ఘ చతురస్రానికి భ్రమణ కోణం ఎంత అయింది, 180 డిగ్రీలు అయింది. మరి చతురస్రానికి భ్రమణ కోణం ఎంత అవుతుంది చెప్పండి. చతురస్రం ఏ డిగ్రీ దగ్గర మనకి సేమ్ అదే విధంగా కనిపించింది, 90 డిగ్రీల దగ్గర కనిపిస్తుంది. ఏ డిగ్రీ దగ్గర, 90 డిగ్రీల దగ్గర. సో ఆ 90 డిగ్రీలు ఏమవుతుందంటే చతురస్రం యొక్క భ్రమణ కోణం అనేది అవుతుంది. అయితే మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 90 డిగ్రీస్ ని పావు భ్రమణ కోణం, అదే 180 డిగ్రీలని అర్ధ భ్రమణ కోణంగా చెప్పాడు. పావు భ్రమణ కోణం అంటే 90 డిగ్రీలు, అర్ధ భ్రమణ కోణం అంటే 180 డిగ్రీలు. మనకి చతురస్రం యొక్క భ్రమణ కోణం ఎంత అని అడిగినప్పుడు ఆప్షన్ 90 లేకపోయింది అనుకోండి, పావు భ్రమణ కోణం ఆప్షన్ అంటే అది పెట్టచ్చు. ఎందుకంటే ఈ పదాన్ని మనకి 5th క్లాస్ లో పరిచయం చేశారు కాబట్టి. మరి ఇక్కడ చతురస్రం అనేదేమో 360 డిగ్రీల్లో ఎన్నిసార్లు అదే విధంగా కనిపించింది, 4 సార్లు కనిపించింది. అంటే చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం, భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి, 4 అనేది అవుతుంది. ఏమవుతుంది, 4 అనేది అవుతుంది. అర్థమైందా ఇది? అయితే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం చతురస్రము దీర్ఘ చతురస్రం ఎప్పుడు అడగరు. చాలా మంది 99% పెట్టేస్తారు. అంటే కొంచెం నాన్ మ్యాథ్స్ మైండ్ లో పెట్టుకుంటే
దీర్ఘ చతురస్రం చతురస్రం గురించి అడుగుతాడు. మ్యాథ్స్ కి కొంచెం కష్టంగా ఇవ్వాలనుకుంటే సమబాహు త్రిభుజం అంటాడు. ఏమంటాడు? సమబాహు త్రిభుజం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు ఉంటే బాగుంది త్రిభుజాకారంలో, ఒక త్రిభుజాకారంలో ఉండే వస్తువు ఈ విధంగా ఉందనుకోండి, సమబాహు త్రిభుజాకారం. ఓకే, ఈ విధంగా ఒక పటం ఉంది. ఇప్పుడు ఈ పటాన్ని మనము నాకు చెప్పాను కదా, చతురస్రాకార పటం ఈ విధంగా తిప్పాము. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఒక త్రిభుజాకార వస్తువు ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని మనము ఇలా తిప్పామనుకోండి, అలా ఎన్నిసార్లు తిప్పాలి? 360 సార్లు తిప్పాలి. అంటే 1 డిగ్రీకి 2 డిగ్రీలకి 3 డిగ్రీలకి అలా ప్రతి డిగ్రీకి చూసుకోవాలి. చూడండి, సమబాహు త్రిభుజం. ఆ విధంగా ప్రతి డిగ్రీలో చూసుకోవాలి. అయితే ఆ విధంగా ప్రతి డిగ్రీలో చూసుకోవడం అంటే మనకు అవ్వదు. ఏం చేయాలి? తిప్పుకుంటే డైరెక్ట్ 90 తిప్పుతాము, లేదా 180 తిప్పుతాము, లేదా 270 తిప్పుతాము, లేదా 360 తిప్పేస్తాం. ఇవి వీటికి ఈ దేనికి తిప్పుతామంటే ఎక్కువగా చతురస్రానికి, దీర్ఘ చతురస్రానికి అయితే ఈ కోణాలను డైరెక్ట్ గా తిప్పవచ్చు. మిగిలిన ఏ పటాలు ఇచ్చినా సరే ఒక్కొక్క కోణం చూసుకోవాలి. అయితే ఇక్కడ సమబాహు త్రిభుజంలో ఏంటంటే సమబాహు త్రిభుజంలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇది 0 డిగ్రీగా తీసుకున్నాం అనుకోండి, ఇది 0 డిగ్రీగా, అంటే 0 డిగ్రీగా, ఓకే 0 డిగ్రీగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ చొక్క అనేదేమో ఏం చేయాలి? 1 డిగ్రీ 2 డిగ్రీ ఈ విధంగా ఇలాగ తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్న సందర్భంలో ఈ బిందువు అనేది ఎక్కడికి వచ్చేయాలి? ఇక్కడికి వచ్చేయాలి. అప్పుడు ఇక్కడ బిందువు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అప్పుడు ఇక్కడ బిందువు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అంటే జాగ్రత్తగా చూడండి, ఇదైతే 90, ఇది 90, ఇదైతే 180 మొత్తం. కానీ ఇప్పుడు బిందువు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ బిందువు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అది సౌష్ఠవం అనేది అవుతుంది, భ్రమణ సౌష్ఠవం అనేది అవుతుంది. మరి ఇక్కడ కోణం ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? ఇది 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు. మనకి మొత్తం ఇక్కడ ఒక్క నిమిషం, మొత్తం ఇక్కడ ఈ చుక్క అనేది ఇన్ని చుక్కలు ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి. మనకి ఇక్కడ చతురస్రం తీసుకోండి, దీర్ఘచతురస్రం తీసుకోండి, దాంట్లో 4 భుజాలు లేదా 4 శీర్షాలు ఉంటాయి. 4 శీర్షాలు కాబట్టి 490, 360/4 అంటే 490 అయ్యింది. అంటే ప్రతి 90 డిగ్రీలకి చతురస్రం అనేది మారింది. 4 భుజాలు సమానం కాబట్టి ప్రతి 90 డిగ్రీలకి చతురస్రం యొక్క ద్రవ్యంలో అనేది మారింది. మరి ఇక్కడ ఎన్ని భుజాలు, ఇక్కడ ఎన్ని శీర్షాలు లేదా ఎన్ని భుజాలు ఉన్నాయండి? 3 ఉన్నాయి. మొత్తం ఎంత అండి? 360 డిగ్రీలు. సో ఎంత అవుతుంది? 120 డిగ్రీలు. అంటే మన సమబాహు త్రిభుజంగా తీసుకున్నట్లయితే ప్రతి 120 డిగ్రీలకి ఎంత అండి? 120 డిగ్రీలకి ఏమవుతుందంటే ఆ భ్రమణ సౌష్ఠవం అనేది పొందుతుంది. ఏది? సమబాహు త్రిభుజం అనేది. మనకి ఇక్కడ ఈ శీర్షం అనేది చూడండి, ఈ శీర్షం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలాగ ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అంటే 3 సార్లు తిరగాలి. సో 3 సార్లు తిరిగినప్పుడు మొత్తం ఎంత కోణం అవ్వాలి? 360 డిగ్రీలు అవ్వాలి. సో 3 సార్లకి 360 డిగ్రీలు అవ్వాలంటే ఒకసారికి ఎంత తిరగాలి? అది 120 డిగ్రీలు తిరగాలి. అంటే ఇక్కడ నుండి కోణం ఇక్కడ అంటే ఇక్కడున్న బిందువు ఇక్కడ రావాలంటే ఈ కోణం తిరగాలి. ఈ కోణం విలువ ఎంతంటే 120 డిగ్రీలు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందండి? 120 డిగ్రీలు అనేది అవుతుంది. అదే దీర్ఘ చతురస్రం అనుకోండి, ఎంత అయింది? 180 అయింది. చతురస్రం అయితే ఎంత అయిందండి? 90 అయింది. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుంది? మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలంటే భ్రమణ సౌష్ఠవ కోణం ఉంది కదా, ఆ కోణంతో మొత్తం కోణం ఎంత అండి? 360 డిగ్రీలు. దాన్ని కానీ భాగించామనుకోండి ఎంత వస్తుందంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది వస్తుంది. అంటే 120 డిగ్రీలతోటి 360 డిగ్రీలు కానీ భాగించినట్లయితే ఎంత వస్తుందంటే 3 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 3 అనేది ఏమవుతుంది? సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏం చెప్పుకున్నామండి? ఒక పటాన్ని మనము కొంత కోణంగా తిప్పుకున్నప్పుడు ఏ కోణాల దగ్గర ఆ పటం అనేది ఏమో సేమ్ అదే విధంగా మునుపటి పటంలో కనిపిస్తుందో, ఎన్నిసార్లు కనిపిస్తుందో 360 డిగ్రీల్లో ఆ విలువనే మనము ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ సమబాహు త్రిభుజం అనేది ఏమో 360 డిగ్రీలు, 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అలాగే 360 డిగ్రీలు తిప్పినప్పుడు 120 డిగ్రీల దగ్గర
నెక్స్ట్ 240 డిగ్రీల దగ్గర, నెక్స్ట్ 360 డిగ్రీల దగ్గర. ఈ 3 డిగ్రీల దగ్గర అదే విధంగా కనిపిస్తుంది అంటే మీరు మునుపటి ఫస్ట్ ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ 3 విలువలు ఏమవుతాయంటే మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. అయితే మీకు మొదటగా ఏ కోణం దగ్గర కనిపించింది? ఏ కోణం దగ్గర అండి? 120 డిగ్రీల దగ్గర. అందుకే ఆ మొదటగా కనిపించిన కోణాన్ని మనము భ్రమణ సౌష్ఠవ కోణంగా చెప్పుకుంటాం. రెండో కోణం కావాలంటే మొదటి కోణం ఎంత అండి? 120 డిగ్రీలు కదా. ఆ 120 డిగ్రీలకి ఇంకో 120 డిగ్రీలు కలపండి, ఎంత వస్తుంది? 240 డిగ్రీలు వస్తుంది. అంటే రెండవ కోణం 240 డిగ్రీలు అవుతుంది. మూడో కోణం ఎంత అవుతుందండి? దీనికి 120 కలపండి, ఎంత అవుతుంది? 360 డిగ్రీలు. అంటే మూడవ కోణం 360 డిగ్రీలు అవుతుంది. అర్థం కాకపోతే అడిగి చెప్పండి, మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏదో ఊదీసి ఆమె నేర్చుకోండి అని పడిలేదు నేను, ఎందుకంటే రావాలి అది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? దీర్ఘచతురస్రం ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా నేర్చుకున్నామండి సమబాహు త్రిభుజం ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ చతురస్రం ఒకటి నేర్చుకున్నాం. దీర్ఘ చతురస్రానికి అయితే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అయిందండి? దీర్ఘ చతురస్రానికి 180 డిగ్రీలు అయింది. చతురస్రానికి అయితే 90 డిగ్రీలు అయింది. సమబాహు త్రిభుజానికి అయితే ఎంత అయిందండి? 120 డిగ్రీలు అయింది. ఓకే, ఇంకొన్ని పదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చతురస్రం తీసుకున్నాం అనుకోండి సార్. చతుర్భుజం కానీ తీసుకున్నట్లయితే చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉండదండి. ఎందుకు ఉండదంటే చతుర్భుజం అంటే ఏంటి? 4 భుజాలు ఉండాలి. అది మీకు ఎలాగున్నా మీకు అనవసరం. ఇప్పుడు ఈ పటం అనేది మీకు ఏ కోణం దగ్గర సేమ్ అదే విధంగా కనిపిస్తుందండి. చుట్టూ తిరిగితే మళ్ళీ 360 డిగ్రీలకు వచ్చేసరికి అదే విధంగా కనిపిస్తుంది. అంటే ఈ లోపు మీకు కనిపించలేదు. ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనేదేమో 0 డిగ్రీ దగ్గర తీసుకున్నాం అనుకోండి. ఇదే పట్టాన్ని మనం ఏం చేస్తాం? 360 ఇలాగలా తిప్పాలి. ఏ డిగ్రీ దగ్గర సేమ్ అదే విధంగా కనిపిస్తుందంటే 360 డిగ్రీల దగ్గర మనకు కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ మొదటి కోణం అనేదేమో 0కి 360 డిగ్రీలకి మధ్యలోనే రావాలి. 360 డిగ్రీ మనకి మొదటి కోణంగా రాకూడదు. ఒకవేళ 360 డిగ్రీ మనకి మొదటి కోణంగా వచ్చినట్లయితే దాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 0 డిగ్రీ అనేది అవుతుంది. లేదు ఉండదు అని చెప్పచ్చు. ఓకే, సో భ్రమణ సౌష్ఠవ కోణం 0 డిగ్రీ తీసుకోకూడదు, ఉండదని చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రెపీజియం, ఇది చతుర్భుజం అండి. ట్రెపీజియం చెప్పుకున్నాం కదా, సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం కూడా ఉండదండి, 0 కాదు, ఉండదు. అదే పరిమాణం అంటే 0, భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే 0. దీనికి కూడా చతుర్భుజానికి అయితే భ్రమణ సౌష్ఠవ కోణం అనేది అయితే ఉండదు, పరిమాణం అయితే 0. నెక్స్ట్ ఈ విధంగా కొన్ని పటాలు ఉన్నాయండి. పటాల పేరు చెప్తాను చూడండి. సమద్విబాహు త్రిభుజం అయితే సమద్విబాహు త్రిభుజం కూడా ఉండదండి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి అయితే సమాంతర చతుర్భుజం చూద్దాం ఇక్కడ ఒకసారి. సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఉండే స్థితి 0 డిగ్రీగా తీసుకుందాం. ఇప్పుడు ఇదే పటం అనేది ఈ విధంగా తిరిగినప్పుడు 90 డిగ్రీ తిరుగుతుంది. సో మొత్తం తిరిగినప్పుడు ఏమవుతుందండి? ఇది విధంగా ఉంది కదా, చూడండి, ఇది విధంగా ఉంది కదా. సో 90 డిగ్రీస్ అంటే ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది. అంటే అప్పుడు ఇది నిలువుగా వస్తుంది. ఏ విధంగా ఈ విధంగా నిలువుగా వస్తుంది 90 డిగ్రీలు తిరిగినప్పుడు. మరి 180 డిగ్రీలు తిరిగితే ఏ విధంగా వస్తుంది? మళ్ళీ అదే విధంగా వచ్చేస్తుంది. అంటే మనకి సమాంతర చతుర్భుజానికి మన దీర్ఘ చతురస్రాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. కాబట్టి దీనికి కూడా భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. దేనికండి? సమాంతర చతుర్భుజానికి. ఇది 0 డిగ్రీ, 180 డిగ్రీ తిరిగిందంటే చుట్టూ మళ్ళీ అలాగే వచ్చేస్తుంది. పని తీసుకోకండి, ఇది తీసుకుంటా. ఓకే, సో ఇది ఈ విధంగా ఉందండి. ఎంత తిరగాలి? 180 డిగ్రీలు తిరగాలి. అంటే ఇలా తిరిగితే 90, ఇలా తిరిగితే 180, మళ్ళీ అదే విధంగా వచ్చింది కదా. సేమ్ అదే విధంగా దీర్ఘ చతురస్రమావళి, సమాంతర చతుర్భుజమావళి, వీటి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. మరి పరిమాణం ఎంత అవుతుందండి? 360 డిగ్రీలు బై 180 డిగ్రీలు ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఉన్న పటం కూడా గీస్తాను చూడండి.
ఇదంటే చెప్పగలరు? సేమ్ ఇది ఒకే విధంగా ఉంది. అయితే దీంట్లోన ఎదురు భుజాలు సమానం, దాంట్లో 4 భుజాలు సమానం. దీనికి ఏ విధంగా అయితే 2 వచ్చాయో 180 డిగ్రీలు వచ్చిందో సేమ్ దీనికి కూడా అదే విధంగా వస్తుందండి. ఇవి 4 భుజాలు సమానమైనప్పటికీ కూడా ఈ పటం అనేదేమో ఎంతో కోణం తిరిగినప్పుడు సేమ్ అదే విధంగా కనిపిస్తుందంటే 180 డిగ్రీలు తిరిగినప్పుడు. ఇదేంటి ఇంతకీ? రాంబస్. రాంబస్ అనేదేమో 180 డిగ్రీలు తిరిగినప్పుడే సేమ్ ఫస్ట్ మీరు ఏ విధంగా చూస్తారో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. అంటే దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అనేది అవుతుంది. చెప్పేసి ఆపేద్దాం అండి, బిందు సౌష్ఠవం చెప్పొద్దు, కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు కాకపోతే. ఓకే, ఇది భ్రమణ సౌష్ఠవం అవుతుంది. దేనిది? రాంబస్ది. ఎంత వచ్చింది? 180 డిగ్రీలు. భ్రమణ సౌష్ఠవ కోణం అయితే 180 డిగ్రీలు. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏమవుతుందండి? 360 డిగ్రీలు బై 180. ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే రాంబస్ అనేదేమో 360 డిగ్రీలు తిరిగినప్పుడు సేమ్ అదే విధంగా మనకి ఎన్నిసార్లు కనిపిస్తుంది అంటే 2 సార్లు కనిపిస్తుంది. ఆ 2 మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం. పరిమాణం అంటే ఆ విలువ తీసుకోవాలి, కోణం అంటే ఆ కోణం ఎంత చెప్పాలి. ఓకే, ఇంకేమున్నాయండి మనకి ఇక్కడ? రాంబస్ అయిపోయింది, చతురస్రం అయిపోయింది, దీర్ఘ చతురస్రం అయిపోయింది, సమాంతర చతురస్రం అయిపోయింది. నేను చెప్పకపోయినా మీరు కొన్ని పటాలు తీసుకొని చేయొచ్చండి, గాలిపటం కానిటువంటివి. సో గాలిపటం కానీ తీసుకున్నాం అనుకోండి, గాలిపటానికి కూడా భ్రమణ సౌష్ఠవ కోణం అనేది ఉండదండి. ఎందుకంటే పైన తక్కువ ఉంటుంది, కింద ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇదే విధంగా చుట్టూ తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చి ఎప్పుడు వస్తుంది? 360 డిగ్రీలు తిరిగిన తర్వాతే వస్తుంది. 0కి 360 డిగ్రీలకి మధ్యలో ఏ కోణం దగ్గర కూడా మనకు ఆ విధంగా రాదు. కాబట్టి ఆ విధంగా వచ్చిన సందర్భంలో మనం భ్రమణ సౌష్ఠవ కోణాన్ని 360 డిగ్రీలుగా తీసుకోకూడదు. కాబట్టి దానికి 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ విషమభావ త్రిభుజానికి 0 అవుతుంది, సమద్విబాహు త్రిభుజానికి కూడా 0 అవుతుంది. నెక్స్ట్ సమబాహు త్రిభుజానికి చెప్పుకున్నాం కదా, ఎంత అయిందండి? ఎంత అయింది? సమబాహు త్రిభుజానికి 120 డిగ్రీలు అయింది. ఇది లాస్ట్ కాన్సెప్ట్ అండి. అయితే 4 భుజాలు సమానంగా ఉండేమైంది? చతురస్రం అయింది. దానికి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత వచ్చిందండి? 90 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు దాకా అడిగింది, ఇప్పుడు దాకా చెప్పింది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇప్పుడు చెప్పింది ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే 4 భుజాలు సమానంగా ఉన్నాయి. మరి 5 భుజాలు సమానంగా ఉండే పటాన్ని ఏమంటాం తెలుసా? క్రమ పంచభుజి అంటాం. పంచ అంటే పాంచ్ అంటే 5 అంటాం కదా. సో క్రమ పంచభుజి. క్రమాన్ని వచ్చింది అనుకోండి, ఎక్కువగా 4 కంటే ఎక్కువ ఉండే వాటిని మనం బహుభుజులుగా చెప్తాం. సో ఆ బహుభుజుల్లో 5 భుజాలు ఉంటే క్రమ పంచభుజి అంటాము, 6 భుజాలు ఉంటే క్రమ షడ్భుజి అంటాము, 7 భుజాలు ఉంటే క్రమ సప్తభుజి అంటాము, 8 భుజాలు ఉంటే క్రమ అష్టభుజి అంటాము, 9 భుజాలు ఉంటే క్రమ నవభుజి అంటాము, అదే 10 భుజాలు ఉంటే క్రమ దశభుజి అంటాము. ఇంకా ఉంటాయి, మనకి సరిపోతాయండి ఇక్కడ వరకు. ఇక్కడ మనకి భుజాల సంఖ్య ఏమైంది చూడండి, 5, 6, 7, 8, 9, 10. సో ఈ విధంగా పెరుగుతూ ఉండాలి. 4 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 భుజాలు సమానంగా ఉన్నప్పుడు పటం ఏమైంది? సమబాహు త్రిభుజమైంది. 3 భుజాలు సమానంగా ఉండే పటము సమబాహు త్రిభుజమైంది. సమబాహు త్రిభుజం. దానికి కోణం ఎంత అయిందండి? 120 డిగ్రీలు. 3 భుజాలకి 120 డిగ్రీలు అయింది. 4 భుజాలకు వచ్చేసరికి 120 కంటే తగ్గింది, 70 డిగ్రీలు అయింది. సో 90 డిగ్రీలు అయింది. మరి 5 భుజాలకు వచ్చేసరికి ఏమవుతుందండి? 90 కంటే తగ్గుతుంది. ఇది దీనికంటే తగ్గింది కాబట్టి ఇది దీనికంటే తగ్గుతుంది. ఎంత వస్తుంది? ఇక్కడ 90 డిగ్రీలు ఏ విధంగా వచ్చింది? 4 భుజాలు కాబట్టి 360ని మనం 4తో భాగించాం. ఎంత వచ్చింది? 90 వచ్చింది. అంటే 4 భుజాలు సమానంగా ఉండే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 90 డిగ్రీలు. మరి 5 భుజాలు సమానంగా ఉండే క్రమ పంచభుజి యొక్క ఏంటంటే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది? సో భ్రమణ సౌష్ఠవం మొత్తం కోణం ఎంత అయింది? 360 డిగ్రీలు. ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ? 5 భుజాలు. సో 5తో భాగించండి, ఎంత వస్తుంది? 5 1, 5 7, 5 2 అంటే ఎంత వచ్చింది? 72. అంటే 5 భుజాలు కలిగిన క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 72 డిగ్రీలు అవుతుంది. మరి 6 భుజాలు కలిగిన క్రమ షడ్భుజి యొక్క ఎంత అవుతుంది చెప్పగలరా? 60 డిగ్రీలు అవుతుంది. ఏం చెయ్యాలి? 6తో భాగించాలి. దేన్ని భాగించాలి? 360 డిగ్రీలు. 6 1, 6 6, 36, 6 0 అంటే 60. మరి 7 భుజాలు కలిగిన క్రమ సప్తభుజి యొక్క గణ్య ఏంటండి? భ్రమణ
సౌష్ఠవ కోణాలు. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏమవుతుంది? ఇక్కడ మనం కోణం గురించి మాట్లాడుకుంటున్నాం. భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా ఉంటుంది కదా, భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఇక్కడ ఏం చేస్తాం? భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలంటే 360 డిగ్రీలు బై 120 చేస్తాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 3 వస్తుంది. 4 అయితే 360 డిగ్రీలు బై 90 చేస్తాం. ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి? 360 డిగ్రీలు బై 72 చేయాలి. ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? 360 డిగ్రీలు బై 6 చేయాలి. సారీ 60 చేయాలి. ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇది బాగా గమనించండి. ఇక్కడ ప్రతి సందర్భం చేయవలసిన అవసరం లేదు. 4 భుజాలుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4, 3 భుజాలుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3, 5 భుజాలుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 5, 6 భుజాలుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6, మరి 7 భుజాలుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? 7 అవుతుంది. 8 అంటే 8 అవుతుంది. 9 అంటే 9 అవుతుంది. 10 అంటే 10 అవుతుంది. ఏది? పరిమాణం. కోణం లేదు. కోణం కూడా ఏం లేదండి. ఇక్కడ ఏం చేసింది చూడండి. 4 ఉన్నప్పుడు 360 బై 4 చేసాం. 5 ఉన్నప్పుడు 360 బై 5 చేసాం. 6 భుజాలు కలిగిన క్రమ షడ్భుజం అంటే 360 బై 6 చేసాం. మరి 7 అయితే ఏం చేయాలి? 360 బై 7 చేయాలి. ఎంత వస్తే అంత. అది 52 పాయింట్స్ ఎంత వస్తుందండి? 52 ఎంత వస్తుంది అనుకుంటా. మరి 8 భుజాలు ఏం చేయాలండి? 360 బై 8, 8 1 8 4 32 8 5 అంటే 45 డిగ్రీలు వస్తుంది. 9 భుజాలు అయితే 360 బై 9 చేయాలి. ఎంత వస్తుంది? 40 డిగ్రీలు వస్తుంది. మరి 10 అయితే 360 డిగ్రీలు బై 10 చేయాలి. ఎంత వస్తుంది? 36 డిగ్రీలు వస్తుంది. ఒక్క 7కి తప్ప, 7కి అయితే కొంచెం 52 ఎంత వచ్చింది. అది తప్ప మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్ కోణంలో వచ్చాయండి. 120 డిగ్రీలు, 90 డిగ్రీలు, 72 డిగ్రీలు, 60 డిగ్రీలు, నెక్స్ట్ 45 డిగ్రీలు, 40 డిగ్రీలు, 36 డిగ్రీలు. ఏం చేయాలి ఇక్కడ? భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే అవి ఎన్ని భుజాలు అయితే అంతే అవుతుంది. కోణంకి వచ్చేసరికి ఆ భుజాల సంఖ్యతోటి 360 డిగ్రీలను భాగిస్తే మనకు కోణం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనము చేయొచ్చండి. ఇక్కడ ఇది 51.5 వస్తుందండి. మరి ఇక్కడ వృత్తం తీసుకున్నాం అనుకోండి. వృత్తానికి ఎన్ని వృత్తం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది? ఒకటి చెప్పండి. వృత్తానికి ఎన్ని భుజాలు ఉంటాయి? మీకు విషయం తెలుసా? క్రమ షడ్భుజం ఉంది కదా. క్రమ షడ్భుజం అంటే 6 భుజాలు ఉంది. క్రమ సప్తభుజం అంటే 7 భుజాలు, 8 భుజాలు, 9 భుజాలు, 10 భుజాలు. ఈ విధంగా ఒక క్రమ బహుభుజం మనము భుజాల సంఖ్య పెంచుకుంటూ పోతే చివరిగా ఏ పటం వస్తుందంటే వృత్తం అనేది వస్తుంది. అక్కడ భుజాల సంఖ్య చెప్పలేం. భుజాల సంఖ్య పరిమితం కాదు, అపరిమితం. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 భుజాలు తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ విధంగా భుజాల సంఖ్య పెంచుకుంటూ వెళ్తే చివరికి వచ్చరికి ఏమవుతుందంటే చుట్టూ కూడా వృత్తం ఏర్పడుతుంది. అంటే భుజాల సంఖ్య పెరుగుతుంది. భుజాల సంఖ్య 5 ఉంటే 5 అయింది, 6 ఉంటే 6 అయింది, 7 ఉంటే 7 అయింది. మరి భుజాల సంఖ్య ఇక్కడ అనంతం, చెప్పలేం, పరిమితం కాదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ వాటి యొక్క పరిమాణం కూడా ఏమవుతుందండి? అనంతమే అవుతుంది. చూసారు, ఇక్కడ భుజాల సంఖ్య ఎంత ఉంటే అంతే అవ్వాలి. ఇక్కడ భుజాల సంఖ్య ఎంత వృత్తంలోనా? భుజాల సంఖ్య అనంతం. ఇది వృత్తం కదా. సో జనరల్ చెప్పండి, వృత్తంలో అనంతమైన భుజాలు ఉంటాయి. చిన్న చిన్న భుజాలు ఈ విధంగా. అవి ఎన్ని భుజాలు చెప్పలేదు. అందుకే ఆ భుజాలన్నీ కూడా మనకి కనిపించకుండా అది ఒక వక్రంగా కనిపిస్తుంది. ఆ భుజాల సంఖ్య అంటే చిన్న చిన్న చాలా మిల్లీమీటర్లు మైక్రాన్లో ఉంటాయి భుజాల సంఖ్య అంటే భుజాల యొక్క పొడవండి. అందుకే అటువంటి భుజాలు ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయి. కాబట్టి ఇక్కడ భుజాలు ఎన్ని ఉంటే పరిమాణం కూడా అంతే అవుతుంది. సో భుజాలు అనంతం కాబట్టి వృత్తంలో ఉన్న పరిమాణం కూడా అనంతమే. మరి కోణం ఎంత అవుతుందండి? ఏం చేయాలి? కోణంకి 360 బై భుజాల సంఖ్యతో భాగించాలి. భుజాల సంఖ్య ఎంత అండి? అనంతం. సో అనంతంతో భాగిస్తే మనకి ఎంత వస్తుంది? అనంతమే వస్తుంది. చెప్పలేము మనం, అంటే అనంతం లేదా చెప్పలేము. అర్థమైందా? సో ఇది మనకి భ్రమణ సౌష్ఠవం అండి. భ్రమణ సౌష్ఠవము, రేఖీయ సౌష్ఠవం. సో రేఖీయ సౌష్ఠవం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, భ్రమణ సౌష్ఠవం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేపు మనము బిందు సౌష్ఠవం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిందు సౌష్ఠవం అంటే ఏం లేదు, ఒక పటం ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ అనే అక్షరం ఉంది. హెచ్ అనే అక్షరము ఏ కోణం దగ్గర సేమ్ అదే విధంగా కనిపిస్తుంది? 180 డిగ్రీల దగ్గర. అంటే ఇక్కడ మనకి కోణం ఆధారంగా చూసుకున్నట్లయితే అది ఏమైంది? భ్రమణ సౌష్ఠవం అయింది. ఇప్పుడు ఏంటంటే దిశలు అంటే ఇది ఈ విధంగా ఉంది కదా, ఇది పైకి కిందకి.
చూడండి ఇది పైన కింద తిరిగేసినప్పుడు కూడా సేమ్ అదే విధంగా కనిపించాలి. అంటే 180 డిగ్రీలు తిప్పాలి. కేవలం 180 డిగ్రీలు తిప్పినప్పుడు సేమ్ అదే పటాన్ని కానీ కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం బిందు సౌష్టంగా చెప్పుకుంటాం. మీకు మళ్ళీ భ్రమణ సౌష్టం అనేది బిందు సౌష్టం రెండు ఒకే విధంగా ఉంటుంది. అయితే భ్రమణ సౌష్టం అంటే 360 డిగ్రీలు తిప్పాలి, కానీ బిందు సౌష్టం ఆ విధంగా అవసరం లేదు. బిందు సౌష్టవానికి కేవలం 180 డిగ్రీలు మాత్రమే తిప్పాలి. సో బిందు సౌష్టం సంబంధించి రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాటికి సంబంధించి ఇంకా 5th క్లాస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిపోయాయి కదా, అవి కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం.